ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే ఆ దైవం చూడనా చూడనా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా మార్గం తానే అన్నాడన్న. సిలువలో ప్రాణం పెట్టాడన్న మార్గం తానే అన్నాడన్న. మనిషిగా మారిన దేవునిగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవునిగా మరణ పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే ఆ దైవం చూడనా చూడనా. మహిమలో ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్న. మహిమలో ఎన్నో చూపాడన్న మార్గం తానే అన్నాడన్న. మనిషిగా మారిన దేవునిగా మరణ పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవునిగా మరణ పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే ఆ దైవం చూడనా చూడనా. మహిమలో ఎన్నో చూపాడన్న మార్గం తానే అన్నాడన్న. మనిషిగా మారిన దేవునిగా మరణ పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవునిగా మరణ పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా. యేసే ఆ దైవం చూడనా చూడనా. యేసే ఆ దైవం చూడనా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎబినేజర్ అన్న వందనాలు. వందనాలు. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ లబానా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనోరణ జయమసి 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 మనోరణ. జయమసి అన్న జయమసి 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 జయమసి. సరే మన అది మనోహరన్న పాట పాడతాడు, దేవునికి మహిమ పరుస్తారు. ఒకే ఒక పాటన్న పాడాలి మనోహరన్న. మేము వచ్చినప్పటి నుంచి ఒక పాట కూడా పాడలేదు అన్నా. నేను చాలా పాటలు పాడానన్నా, నువ్వు వినలేదు గానీ. నుంచి నేను వస్తున్నాను, పాడలేదన్నా. ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులకు దైవ సేవకులకు అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఖచ్చితంగా పాట పాడుతాను నేను. నేను దేవుడు నాకు ఇచ్చిన తలంతులో, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మజ్ఞానంతో రాసిన పాటే నేను పాడుతాను. అందరూ విందాం. ఓకే. కీర్తనా స్తుతి కీర్తనా ఎల్లప్పుడూ నే పాడేదన్. కీర్తనా స్తుతి కీర్తనా ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ నే పాడేదన్ మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ దావీదు వల్లెనే నాట్యమును ఆత్మతో నేను పాడేదను దావీదు వల్లెనే నాట్యమును ఆత్మతో నేను పాడేదను మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ మేడగదిలో నీ ఆత్మను కుమ్మరింపజేసిన నా దేవా మేడగదిలో నీ ఆత్మను కుమ్మరింపజేసిన నా దేవా మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ కీర్తన స్తుతి కీర్తన ఎల్లప్పుడూ నే పాడేదన్ మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే మహిమ ఘనత నీకే యుగముల నేలే రాజా నీకే హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారు థ్యాంక్ యూ అయ్యగారు చాలా థ్యాంక్ యూ అన్నా చక్కని పాట పాడు. ప్రభు నామని వందనాలు వందనాలు చాలా బాగా పాడారు. వందనాలు వందనాలు అందరికి వందనాలు అన్న చాలా వందనాలు రాయ్ గారికి వందనాలు, అలాగే ఎబినేజర్ అయ్య గారికి వందనాలు, టివన్ సార్ వందనాలు. అయ్యగారండి మా వందనాలు. కోసం అయ్యగారండి మా కోసం కొంచెం ప్రార్థన చేయండి అందరూ, ఎందుకంటే కొంచెం ఇంట్లో బాగాలేదు అయ్యగారండి. చాలా అంటే ఇబ్బంది అంటే మొన్నటి వరకు చెప్తుండేదన్న కదా అయ్యగారండి, పెద్ద గొడవ ఆడుకొని ఈరోజు మా కోడలు వీళ్ళందరూ చాలా నన్ను ఇబ్బంది పరుస్తున్నారు అయ్యగారండి. ప్రార్థన చేయండి అయ్యగారండి. మంచిదమ్మా అమ్మ, ప్రార్థన చేద్దాంలే. ఏ కోడలు కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యగారండి బాధపడకమ్మా, దేవుడు సాయం బాధపడకు ధైర్యం తెచ్చుకో. బాధపడ, దేవుడు సాయం చేస్తారులే పాపం. అంత చాలా అబ్బా. అయ్యో చిన్న మాట ప్రార్థన చేద్దాం. బాధపడకండి దేవుడు సహాయం చేస్తాడు. చిన్న మాట ప్రార్థన ఎందుకంటే వాక్యం తెలిసిన మనము
వాక్యం తెలిసిన మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళకి ధైర్యపరచాలి గనుక మనం దిగులు పడకూడదు. దేవుడు మన పక్షం నుండి కార్యం చేసే దేవుడు ఆయన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ దైవ సేవకురాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం చెలవిస్తా ఉంది. నీ దుఃఖ దినములు సంతోషమవునుగా కానీ ప్రభువా, దైవ సేవకురాలుగా తోటి సేవకురాల కొరకు మేమందరము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కుటుంబంలో జరుగుతున్న ప్రతి గలిబిలిని యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, కోడలి మనస్సును మీరు మార్చండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, సొలొమోను అత్తుకున్నట్లుగా, కోడలు అత్తుకున్నట్లుగా ప్రభువా, వారి మనస్సును ప్రభువా ఒకటిగా చెయ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, గొప్ప కార్యం కుటుంబంలో చేయమని, కన్నీటిని తుడువమని యేసయ్య నామములో నీ బిడ్డను తన కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన. దేవుని నామానికి మహిమ. నిన్నటి దినాన సాక్ష్యాలు విన్నారు. మరి ఈ రోజు కూడా ప్రభు చిత్తం అయితే కొన్ని మాటలు నేను పంచుకున్నాను. ఎబినేజర్ అన్న ఏమైనా వాక్యం చెప్తావా అన్న? బైక్. ఓకే, దేవుని నామానికి మహిమ. నేను కొన్ని విషయాలు దేవుని వాక్యంలో వచ్చి నేను వాక్యాన్ని పంచుకుంటాను. మనోరన్న అయ్య గారు, మరి మనోరన్న సిద్ధంగా లేరా అన్న? నేను 40 రోజులు ఉపవాసం, అంటే ఒక్కొక్క చర్చిలో 5 రోజులు చర్చిలోనే ఉండిపోతున్నాను, ఇంటికాడ లేను. రెండోది ఏంటంటే నాకు 7కే మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది కనుక మధ్యలో అది కట్ చేసుకొని రావడానికి కొంచెం ఇబ్బంది కనుక ఎవరో ఒకరు చెప్పండి. ఓకే ఓకే అన్నా, మీరు చెప్పండి అన్న. మనోహరయ్య గారికి అవదలన్నా, మీరు చెప్పండి అన్న. నేను చెప్తలే వాక్యం. దేవుని నామానికి మహిమ. మరి ఈ యొక్క రాత్రి సాయంకాల సమయంలో అందరు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఈ సాయంకాల సమయంలో దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఒక విన్నపం ఏమిటంటే, మరి అయ్యగారు స్టీవ్ అయ్యగారు ఆయన రెస్ట్ తీసుకున్నాడు ఒక వారం వరకు. మరి ఆయన కాబట్టి మనమే నడిపించుకోవాలి ఇచ్చుము. ప్రభు చిత్తం అయితే యాండీ అయ్యగారు కూడా రావచ్చు మధ్యలో ఎప్పుడైనా. కాబట్టి మరి దేవుడి ప్రేరేపణ బట్టి కొన్ని విషయాలు ఒక 10-15 నిమిషాలు చెప్తాను. తర్వాత మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు కొద్దిసేపు మనము ఆ వాక్యం చెప్పుకొని సాక్ష్యం కానీ ఏదైనా కానీ చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రత్యేకంగా కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం ఒకరొకరం. ఎందుకంటే స్టీవ్ అయ్య గారి జర్నీ కొరకు కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు నాయన, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, వాక్యమైన దేవా నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. సేవకురాండం ప్రభువా. ఈ జూమ్ లో ప్రభువా నాయన స్టీవ్ అయ్య గారి ద్వారా కలిసి పరిచర్యలో పాల్గొనడానికి నాయన, నీ పరిచర్ని చేయడానికి, నీ పరిచర్ను నాయన నాయన బహుగా చేయడానికి అయ్యగారు స్టీవ్ అయ్య గారు ఎంతగానో మమ్మల్ని ప్రేరేపిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వాక్యాల ద్వారా ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు అయ్యా. మరి స్టీవ్ అయ్య గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఇండియా దేశానికి రావాల్సి ఉండగా కృప చూపించండి నాయన. వీసా పర్మిషన్ అంతా దొరికినట్లు కృప చూపించండి ఆయన, సహాయించండి. ఈ సమయంలో కొద్ది వాక్యం మేము వింటుండగా ప్రభువా మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీ మెల్లని స్వరాన్ని వినిపించండి ఆయన. వాక్యము మీది, మీ వాక్యము ద్వారా నాతో అందరితో మాట్లాడు ప్రభువా. మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఇంకా మీ వాక్యములో బలపరచబడుతూ మీకు దినదినము మేము సమీపంగా అవడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. మరి ఈ సమయంలో లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును కాని పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఇందులో నేను మీతో మరి పంచుకోవలసిన అంశం ఏంటంటే, మరి చూచుట
చూచుట అనే విషయాన్ని నేను మీకు బోధించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. కాబట్టి చూచుట అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తాం. బైబిల్లో చూసినట్లయితే మరి జక్కయ్య అనే మరి వ్యక్తి సుంకాన్ని వసూలు చేస్తూ మరి ఎంతగానో ఈ లోక సంబంధంగా, లోకానుసారంగా, లోకరీతిగా ఎంతో డబ్బు సంపాదించినట్టుగా మనం చూడగలుగుతాం. ధనవంతుడు అని బైబిల్లో రాయబడింది. ఈ ధనవంతుడైన ఈ జక్కయ్య అన్యాయంగా, అక్రమంగా చాలా డబ్బు, అంటే ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎంతో డబ్బు ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన చాలా వసూలు చేసి చాలా గొప్పవాడుగా, పేరు ప్రఖ్యాతులుగా ఆయన గడించినట్లుగా మనం చూడగలం. ఇటువంటి వ్యక్తి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే యేసు ప్రభు వారిని నేను చూడాలి అనే ఆలోచన కలిగింది. యేసు ప్రభు వారిని చూడాలి. ఐ వాంట్ టు సీ జీసస్ అని ఒక తలంపు అతనిలో కలిగింది. అది ఆ ఆలోచన రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఎందుకంటే ధనవంతులైనటువంటి వారు, గొప్పవారు అయినటువంటి వారు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి వెదకాలి, దేవుని వైపు తిరగాలనే ఆలోచన వారికి రాదండి. ఎప్పుడు వారి ధనము మీద, డబ్బు మీద, వారు కలిగిన వాటి మీద వారి మనసు పెడుతూ వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా సంపాదించాలనే ఆలోచన ఉంటుంది తప్ప దేవుని చూడాలని, దేవుడు అనే ఒక తలంపు, ఆలోచన ఎంత మాత్రం రాదండి. ఒకసారి మనం చూడండి, ఈ లోక సంబంధంగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా లేక ఇంకా ఏదైనా చూసినప్పుడు వారి గోల్ పెట్టుకున్నప్పుడు దాని వైపే వారు మనసు పెడతారు, దాని వెంటనే పరిగెడతారు. సంపాదించాలని పరిగెడుతూ ఉంటారు. ఈ వ్యక్తి ధనవంతుడు, చాలా సంపాదించాడు, చాలా ధనవంతుడు అని బైబిల్లో రాయబడింది. ఈ వ్యక్తికి ఆ ఆలోచన రావడం అనేది ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుని చూడాలని ఆలోచన కలిగింది, చూడాలని ఒక తలంపు వచ్చిందండి. బహుశా మరి వాక్యంలో అయితే వ్రాయబడి ఉండలేదు, కానీ నా తలంపు ఏంటంటే, మనందరి తలంపు, బహుశా మీకు వచ్చి ఉండే తలంపు, ఆ కాలంలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, లేక చనిపోయిన వారిని లేపినట్లుగా, లేక మరి ఇంకా ఎన్నో కార్యాలు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, మరి కుష్ఠరోగులని ఎంతో మందిని స్వస్థపరిచాడు యేసు ప్రభు వారు. ఆ వార్త బహుశా విని ఉంటాడు. యేసు ప్రభు వారి యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ కార్యాలు, సూచక్రియలని విని ఎలానైనా ఆయన నేను చూడాలి, ఆయన కలుసుకోవాలని ఒక ఆశ అతనిలో కలిగిందండి. కాబట్టి వెంటనే ఎప్పుడైతే ఆ డిజైర్డ్ ఆశ కలిగిందో దాన్ని ఎంత మాత్రం కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు, తడువు చేయలేదు. వెంటనే దాన్ని ప్రాక్టికల్ గా చేయడానికి మరి ఆయన యేసు ప్రభు వారిని కలుసుకొనలేడు. కారణం ఏంటంటే తనకున్న పొట్టితనం. కాబట్టి ఎలానైనా నాకు ఈ యొక్క మరి పొట్టితనం అడ్డుగా ఉన్నా ఎలానైనా యేసు ప్రభువులు చూడాలని ఆశ కలిగిందండి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ కాలంలో ఆయన సంచరించే టైంలో, ఆయన వెళ్ళే మార్గంలో అనేకులు జనాలు గుంపులుగా వెళ్ళేవారు. కాబట్టి ఆ సమయంలో యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళడము, ఆయన చూడడము అసంభవం. కాబట్టి నేను పొట్టిగా ఉన్నాను, నా పొట్టితనాన్ని బట్టి మరి ప్రక్క వాళ్ళు నన్ను నెట్టివేయవచ్చు, ఆయన నన్ను చూడడానికి నాకు అవకాశము రాదేమో అని ఆలోచన చేసి ఎలానైనా చూడాలి. ఐ వాంట్ టు సీ జీసస్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఈ రోజే నేను చూడాలి, ఈ రోజే నేను ఆయన కనుగొనాలి, ఈ రోజు ఆయన దగ్గరకు వెళ్ళాలి అని ఒక ఆలోచన అతనికి వచ్చి వెంటనే దాన్ని అమలు చేశాడండి. దేవుని వాక్యంలో, దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ధనవంతుడు. ఒకవేళ ఇంకొక ఆలోచన పరంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని తన గృహంలోనికే పిలిపించుకోవచ్చు. ఎందుకంటే అధికారి, ఆయన ధనవంతుడు, గొప్పవాడు. కాబట్టి మరి తన పని వారిని ఎవరినైనా పిలిపించి యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించవచ్చు. కానీ ఆయన ఎంత మాత్రం ఆ రీతిగా చేయలేదు. నేనే ఆయన దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఆయనను స్వయాన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అదే రీతిగా దాన్ని అమలు చేశాడు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జన సమూహంలో యేసు ప్రభు ఆ త్రోవలో రానై ఉన్నాడని ముందే తెలుసుకొని ఒక మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తామండి. దేవుని సేవకులారా, మనందరికి బాగా తెలుసు. మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే తను చూడాలి, యేసు ప్రభుని నేను చూడాలి, ఖచ్చితంగా యేసయ్యని ఈ రోజు నేను కనుగొనాలి, ఏ రీతిగానైనా
ఆయన చూడాలని ఒక ఆశ, అంత ఒక మంచి ఒక గట్టి పట్టుదల కలిగినటువంటి ఆశ అతనిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంత మాత్రం కూడా వాయిదా వేయలేదు. రేపు వెళ్తా, తర్వాత వెళ్తాను, చూద్దాంలే తర్వాత, ఇంకా సమయం ఉందని ఆయన ఎంత మాత్రం కూడా జక్కయ్య వాయిదా వేయలేదండి. సేవకులారా, దేవుని సేవకులమైన సేవకురాల మనం కూడా కొన్నిసార్లు మనం వాయిదా వేస్తుంటాం, పరిచర్య విషయంలో కావచ్చు, దేని విషయంలో కానీ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, మనకు దేవుడు ఎప్పుడైతే ప్రేరేపణ కలగజేస్తాడో వెంటనే వీ మస్ట్ డూ ఇమ్మీడియట్లీ. దేవుడు సెలవిచ్చింది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయలే. తనకు ఆ యొక్క ఆటంకము, ఆ వైకల్యము ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రొట్టితనం అనేది తనకు అవరోధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా వెళ్ళి మేడు చెట్టు ఎక్కి ఆ పైన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా యేసు ప్రభు వారు నేను చూడాలని ఎదురు చూస్తున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి ఆ ఆశను దేవాతి ఆసక్తిని ఖచ్చితంగా ఆయన మనం చూసే దేవుడు. మనుషులు గ్రహించకపోవచ్చు, ప్రక్కవారు చూడలేకపోవచ్చు, కానీ మన దేవుడు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి ఆ దేవాతి దేవుడు జక్కయ్యలో ఉన్న ఆ యొక్క ఆశను గ్రహించి ఆయన నడుచుకుంటూ వచ్చి సరాసరి ఆ మేడి చెట్టు దగ్గరే నిలబడి జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తానని ఆయన చెప్పగానే ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుసు ఈయనకు నా పేరు, నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తున్నాడు ఏంటని. ఆయన సంతోషానికి అవధులు లేవు, ఆయన ఆనందానికి అవధులు లేవు. గబగబా చెట్టు మరి ఎక్కి దిగి తన సంతోషంతో తన గృహంలోనికి యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్లుగా మనం చూస్తామండి వాక్యంలో. ఎప్పుడైతే యేసు ప్రభు తన గృహంలోకి వచ్చాడో తన జీవన విధానం మారిపోయింది, తన హృదయం మారిపోయింది, తన యొక్క ఆత్మలో పరివర్తన అనేది కలిగింది. వెంటనే తను మారు మనసు పొంది పాపక్షమాపణ దేవుని దగ్గర అడిగి రక్షణ పొందుకున్నట్లుగా చూస్తాం. దాని యొక్క ఫలితం ఏంటంటే తను ఒక పరివర్తన కలిగి తన అన్యాయపు జీవితాన్ని, తన మోసకరమైన జీవితాన్ని, తన పాప జీవితాన్ని యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన పరివర్తన చెందినట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా, తన పాపాలకు తానే పశ్చాత్తాపడి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూస్తాం. దేవుని సేవకులారా, దేవుని సంగమ, దేవుని దైవ సేవకురాలు, నిజంగా మన జీవితంలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. అనేక ఆత్మల కొరకు దేవుడు మనలో భారాన్ని ఉంచాడు. ఎందుకంటే వీఆర్ ఆల్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్. మనమందరము యేసు ప్రభు వారికి రాయబారులం. ఆయన సత్య సువార్తను చాటే బాధ్యత, ఆ యొక్క బర్డన్ అనేది నా మీద ఉంచాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు కార్యం చేస్తాడు. దట్ ఈస్ అవర్ డిజైర్, దట్ ఈస్ అవర్ గోల్. We must bring people to the Lord Jesus Christ. దేవుని సన్నిధికి ప్రజలను తీసుకొని రావాలని ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభు దగ్గరికి మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. రీసెంట్ గా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను ఎటు వెళ్ళినా కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలన్న ఆశ నా హృదయంలో ఉంటది. ఈ మధ్య నేను బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ప్రయాణంలో నా పక్కన ఒక అమ్మ కూర్చున్నది. తను ప్రయాణం అంతట్లో కూడా 2 hours జర్నీ ఉంటది. నా ప్రక్కన కూర్చొని తన బాధ అంతా వేరే వాళ్ళతో పంచుకుంటుంది ఫోన్లో. అయ్యా నా పరిస్థితి ఇది, నా కొడుకు ఒక చెడు స్నేహానికి అలవాటైపోయి చెడు స్నేహాలు చేసి వారేదో ఒక తప్పు పని చేసినప్పుడు తన స్నేహితులతో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. మావాడు మంచివాడు, ఏ తప్పు చేయలేదని ఇతరులకు చెప్తా ఉంది. ఆమె ఎంతో బాధపడు. తనకు భర్త లేడు, విధవరాలు. ఎలా నా కొడుకు జైలు నుంచి విడిపించబడతారు, ఎవరు నాకు సాయం చేస్తారని వేరే వాళ్ళతో మాట్లాడుతూ తన కథ అంతా, తన బాధంతా, వేదనతో ఆ యొక్క ఫోన్లో పక్క వారికి చెప్తుందండి. అప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. విని ఒకసారి నేను కూడా మరి ఆ స్త్రీని అమ్మని పరిచయం చేసుకుని, అమ్మ ఏంటి నీ బాధ ఏంటి అన్నప్పుడు పాపం కొంతమంది ఏమో రూఢిగా మాట్లాడతారు, గర్వంగా నీకు అవసరం అంటారు. కానీ ఆమె దేవుడు ఆమె హృదయాన్ని తెచ్చాడేమో నాకు తెలియదు, కానీ మంచిగా మాట్లాడాయా, నా పరిస్థితి ఇది, నా కొడుకు మంచివాడు, చెడు స్నేహం బట్టి
ఆ చెడు స్నేహితులతో మరి ఏదో ఒక తప్పు చేశారు, స్నేహితులందరినీ తీసుకొని జైల్లో పడేశారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదయ్యా, నాకు ఎట్లా అది పరిస్థితి ఎలా వస్తాడని నాతో చెప్పినప్పుడు నేను యేసు ప్రభు వారి గురించి పంచుకున్నాను కొన్ని మాటలు. అమ్మా, దేవుని నమ్ముకో, దేవుడు నీకు సాయం చేస్తాడు, దేవుడు నీ కొడుకు పట్ల కార్యం చేస్తాడు అన్నప్పుడు ఆమె అన్యురాలు, దేవుడు అంటే తెలియదు, అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడేమో. అయ్యా మంచిదయ్యా, నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి, నా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, మేము ప్రభువుని నమ్ముకుంటామని ఆ బాధతో ఆమె అప్పుడు చెప్పిందండి. అంటే ఆమె దేవుడిని నమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ బస్సులోనే అంటుంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా మనం ఎప్పుడైతే నోరు తెరిచి మనం దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తామో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేస్తాడు. ప్రకటించటము మన బాధ్యత, చెప్పడం మన బాధ్యత, తెలియపరచడం దేవుని గురించి ఇతరులకు చెప్పడం మన బాధ్యత, కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కొరకు దేవుడు మనల్ని పిలిచాడో మనము కనీసం ఒక్కరికి ఇద్దరికి సత్య సువార్త చెప్పడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ పరివర్తన అనేది, ఆ మార్పు అనేది, ఆ బోధన అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి జక్కయ్య యేసు ప్రభువును చూశాడు, తన జీవితంలో మార్పు కలిగింది, తన కుటుంబ జీవితంలో ఎంతో సంతోషించినట్లుగా మనం చూడగలుగుతాం. అదే రీతిగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయం చూస్తే మనకు తెలిసినటువంటి వాక్య భాగం అందరికీ తెలుసు. అక్కడ మరి ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు శృంగారం అనే దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం అడుక్కునే పరిస్థితిని మనం చూడగలుగుతాం. ప్రతిరోజు ఆ దేవాలయం దగ్గరికి తీసుకువెళ్ళేవారు, అక్కడ కూర్చుండబెట్టి ఆ భిక్షగాడు మరి భిక్షం అడుక్కుని ఉండేవారు. ఆ టైంలో పేతురు యోహాన్లు 3 గంటలకు వారు ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము కాబట్టి ప్రార్థన సమయంలో వారు దేవాలయానికి వెళుచున్నారు. ఆ టైంలో ఈ శృంగారం అనే దేవాలయము దగ్గర ఈ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మరి పేతురు యోహాన్లను చూశాడండి. ఆ చక్కని మాట, ఒక మాట మనం చూస్తామా? ఒక చక్కని మాట మనం చూస్తాము. 3-4 వచనాలు చదువుదామండి. శృంగారము అను దేవాలయపు ద్వారమునద్ద వంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. బైబిల్లో చూసినట్లయితే ఏమైనా దొరుకునేమో అని వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి వైపు చూశాడు. పేతురు యోహాన్లు దేవాలయం వెళ్తున్నప్పుడు మరి బహుశా వారి వస్త్రధారణ వేరు, యూదులు కాబట్టి చాలా మరి క్యాసెక్ వేసుకోవచ్చు, వేరే వస్త్రాలు ఉండవచ్చు కాబట్టి తెల్లని వస్త్రాలు ఉండొచ్చు. బహుశా కుంటివాడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, వీరి దగ్గర బాగానే దొరుకుతుంది, బంగారమైన ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ వారిని అడిగారు. అప్పుడు ఈ పేతురు యోహాన్లు అన్నారు తెలుసా, నువ్వు మా వైపు చూడండి అన్నారు. మా తట్టు చూడు, మా తట్టు, లుక్ అంటూ మీ అన్నాడు. అక్కడ వారి వైపు చూసినప్పుడు నిజంగా దేవుడు పేతురు యోహాన్లో ఉన్నారండి. పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఉన్నాడు, అభిషేకం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కుంటివాడు ఆయన వైపు చూశాడో పేతురు ఒక మంచి మాట చెప్పాడు తెలుసా, ఆమెని యేసు ప్రభు నామంలో లేచి నడుమని చెప్పగానే దిగ్గునవాడు లేచి నడిచి చూసినట్లుగా చూస్తామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, నిజంగా దేవుని సేవకుల పట్ల, దేవుడి సేవకురాల పట్ల దేవుడు కృప ఉంటుందండి. ఆత్మాభిషేకం ఇస్తాడు దేవుడు, ఆత్మతో నింపుతాడు. నువ్వు పలికిన మాట ఆయన నెరవేర్చడానికి, ఆయన రూఢిపరచడానికి ఆయన న్యాయవంతుడండి కదా. కొన్నిసార్లు మనం అన్నోన్ కూడా అన్నోన్ గా పలుకుతాం, అది దేవుడు స్థిరపరిచే దేవుడు. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కూడా స్థిరపరిచే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే అభిషేకము కలిగి, ఆత్మాభిషేకంతో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పేతురు ఆ మాట చెప్పాడో, పుట్టినది మొదలుకొని కుంటివాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళినట్లుగా చూస్తాం. ఇక్కడ ఒక చిన్న ఆలోచన నాకు, వాడు స్వస్థపరచబడిన తర్వాత సంతోషంగా తన భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళొచ్చండి
కదా. కానీ వాడు ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా ఆ రీతిగా చేయలేదు. వెంటనే వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ. ఎందుకంటే తనలో కృతజ్ఞత ఉందేమో, దేవుడి ద్వారా నేను బాగుపడ్డాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడిని, నేను కాళ్ళు లేవు, నడవలేని స్థితి, అయినా నాకు దేవుడు కాళ్ళనిచ్చాడు అని సంతోషముతో, పుట్టినప్పటి నుంచి కూడా నడవలేని స్థితి, మరి ఎంత ఆనందము. ఆ బైబిల్లో చూసినట్లయితే ఆనందముతో అని బైబిల్లో రాయబడింది. దేవుని స్తుతించుతూ కూడా దేవాలయంలోనికి బైబిల్లో రాయబడిందండి. ఎంత సంతోషం, ఎంత ఆనందం. మ్యూట్ లో పెట్టండి అమ్మా, మ్యూట్ లో ప్లీజ్. సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవాలయంలోకి కాబట్టి రాత్రి సమయంలో తట్టు చూశాడో అతనికి స్వస్థత కలిగింది. ఎందుకంటే వారు దేవుని పక్షాన్ని నిలబడ్డారు, దేవుని కొరకు వారు నిలబడ్డాడు. కాబట్టి ఆ కొంటివాడు గొప్ప మరాకిల్, గొప్ప స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రాత్రి సమయంలో మన జీవితంలో కూడా we have to learn from the word of God. We must look unto Jesus. He is our creator, he is our provider. Everything he will provide. ఆయన మనకు అన్ని ఇచ్చే దేవుడు, సమస్తం ఇచ్చే దేవుడు. నిన్నెప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్నెప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి పేతురు యోహానుల విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. గణపరిచి కుంటివాడు బాగుపట్టినట్లుగా చూస్తాం. కూడా మనం కూడా మన విశ్వాస జీవితంలో, మన పరిచర్య జీవితంలో, మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసయ్య వైపు చూడడానికి మనం నేర్చుకుందాం కదా. యేసయ్య వైపు చూడడం వల్ల మనకు ఫలితం ఉంటుంది, మేలు ఉంటుంది, సహాయం దొరుకుతుందండి. మనుషుల వల్ల ఏం ప్రయోజనం లేదు, ప్రయోజనం ఉండదు ప్రయోజనం. అందుకే అంటారు శ్రీవయ్య గారు, నన్ను, మనుషులను, శ్రీవయ్య గారి వైపు ఏమీ చూడకండి, దేవుని వైపు చూడండి అంటారు. నిజమే, మనము ఏదో అయ్యగారు సహాయం చేస్తారు, మనకి అయ్యగారు ఏమైనా చేస్తారని మనం ఆశ కలిగి ఉంటాం. కానీ దానికంటే ముందుగా మనం దేవుని వైపు చూడడం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారిని ప్రేరేపించి ఆయన నోటితోటే ఆయన అంటాడండి, నేను నీకు సాయం చేస్తాను, నీకు కావాల్సింది ఇస్తానని దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి నిజంగా స్టీవ్ అయ్య గారి ద్వారా చాలా సత్యాలు, గొప్ప సత్యాలు మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం. నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నిజమే, ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడడానికి, ప్రభు వైపు చూడడానికి మనం నేర్చుకోవాలి. ఈ యొక్క కొంటివాడు ఆ యొక్క పేతురు వైపు చూశాడు, స్వస్థత పొందుకున్నట్లుగా చూస్తాం. మరి ఆ యొక్క గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూస్తామండి. దేవుని సేవకులారా, దేవుని దైవ సేవకురాలు, మనం కూడా దేవుని వైపు చూడడానికి మనం నేర్చుకుందాం, ప్రభు వైపు చూడడానికి మనము ప్రయాసపడదాం. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మనం జాగ్రత్తగా విందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే వారు ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు. వారు ప్రయాణం చేస్తున్న సమయంలో తిరిగి ఫరో హృదయం కఠినమైన తర్వాత వారిని ఎలానైనా తిరిగి నా బానిసత్వంలోకి తీసుకురావాలి, నేను వెట్టి పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో వారు ఫరో సైన్యంతో పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో వారు వెనక వైపు చూసినప్పుడు వారి గుర్రాలు, రథాలు అన్ని చూసి భయపడిపోయారండి. ముందు సముద్రం ఉంది, ఈ పక్కన కొండలు ఉన్నాయి, ఆ పక్కన కొండలు ఉన్నాయి. వారు ఎంతో భయపడిపోయారు, భయభ్రాంతులయ్యారు. ఇంకా వారికి ఏమి చేయాలో దిక్కుదోచినటువంటి స్థితి. ఇంకా వారికి ఏమీ అర్థం కాలేదు. వారు అనుకున్నారు, ఇంకా మేము చనిపోతాము, మా పని అయిపోయింది, ఇంకా మేమంతా ఈ అరణ్యంలో చనిపోతామేమో కత్తివాత ఫరో ద్వారా అని వారు ఎంతగానో భయపడిపోయారు. కాబట్టి వారు ఆ బాధలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో మోషే మీద తిరుగుబాటు చేశారు. నువ్వెందుకు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావని ఎంతో మోషే మీద తిరుగుబాటు చేశారు. అంతకంటే ముందుగా ఇశ్రాయేల్ ఒక లక్షణం ఏంటంటే వారు దేవునికి మొరపెట్టారని బైబిల్లో రాయబడింది. వారు దేవుని వైపు తిరిగి అని బైబిల్ రాయబడింది. వారు భయపడి వారు దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టారండి. వాళ్ళ ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు రక్షిస్తాడనే ఉద్దేశంతో దేవునికి మొరపెట్టారు. కానీ ఇంకా
ఉండవలసినంత విశ్వాసం వారిలో లేదు. స్టీవ్ అయ్య గారు చెప్తారు కదా, కొన్నిసార్లు విశ్వాసం అలా కిందికి మీది హెచ్చు తగ్గులు మన విశ్వాసం అవుతుంటది. ఒకసారి ఏదైనా దేవుడు కార్యం చేస్తే హెచ్చుగా మన విశ్వాసం పెరిగిపోద్ది. మనకేదైనా ఒక ఆపద రాగానే మన విశ్వాసం వెంటనే చల్లారిపోద్దని అయ్యగారు బోధిస్తారు. నిజమే, మనుషులం కాబట్టి, మానవులం కాబట్టి మన విశ్వాసం అలా రీతిగా ఒక్కోసారి పైకి, ఒకసారి కిందికి, పైకి కిందికి వెళ్తుంటారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ కూడా అలానే ఉన్నారు. దేవుడు కార్యాలు చేసినప్పుడు సంతోషించారు, గంతులు వేశారు. బాధ రాగానే మరి వారు ఎంతగానో మోషే మీద తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ వారు మొరపెట్టారని బైబిల్లో రాయబడింది. అప్పుడు మరి మోషే మీద సరుగున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, మరి మోషే అక్కడ మంచి మాట ఉందండి, 13వ వచనం చదువు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. మోషే ఒక మంచి వారికి ధైర్యాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ, మీరు ఊరక నిల్చుండి చూడండి, మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు నిలబడండి, మీరు యుద్ధం చేయనవసరం లేదు, వారికి భయపడనవసరం లేదు అని ఎంతగానో వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా మోషేలో కూడా ఒక చిన్న అవిశ్వాసం, చెప్పనైతే మరి తన జీవితంలో కూడా చిన్న విశ్వాసం అవిశ్వాసం ఒకటి దాగి ఉంది. అందుకనే 10 మందికి చెప్తుంటాం, ధైర్యం చెప్తుంటాం, కానీ మనలో కూడా ఏదో ఒక చిన్న అవిశ్వాసం దాగి ఉంటదండి. దేవుని బిడ్డలారా, నిజంగా అక్కడ నా జీవితంలో కూడా నేను ఒక సంఘటన జరిగింది చెప్తాను. ఇది గొప్ప మెరాకిల్, గొప్ప అద్భుతము. నేను మహబూబ్ నగర్ లో సుమారుగా 25 సంవత్సరాల క్రితం సేవ చేశాను. సేవ చేసినప్పుడు ఒక సువార్త అందని గ్రామానికి వెళ్ళాం. ఫస్ట్ ఆ గ్రామంలో యేసు ప్రభు వారిని గురించిన చెప్పిన వారు ఎవరు లేరు. పెడంపల్లి అనే గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ వెళ్ళి మమ్మల్ని మేము పరిచయం చేసుకొని అలా పత్రికలు ఇస్తున్నాము. ఆ టైంలో కొంతమంది వచ్చారు, రాత్రి గ్యాదర్ అయ్యారు. చిన్న కూడికే పెట్టాము, ఒక సుమారు 30 మంది 40 మంది గ్యాదర్ అయ్యారు. నేను ఇంకో సేవకుడు శ్యామ్ సుందర్ అని ఇద్దరం కలిసి ఆ యొక్క కూటాన్ని పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక అమ్మాయి, ఒక తల్లి, మనం గంభీరంగా చెప్తాం కదా, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, కార్యాలు ఏదైనా చేస్తాడని మేము అదే రీతిగా బోధించినప్పుడు ఒక తల్లి తన బిడ్డను సుమారుగా 8 సంవత్సరాలు ఉంటది, ఒక పాపను, ఒకతే కుమార్తె తీసుకొని వచ్చి, అయ్యా మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నా బిడ్డ బాగుపడదా అని అన్నాడు. అంటే అమ్మ ఏంటి ప్రాబ్లం అని ఆమె కోసం ప్రార్థన చేస్తే ఒక భయంకరమైన పరిస్థితి ఆమెదంటే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. నీలోఫర్ హాస్పిటల్కి తీశారు, అంత ట్రీట్మెంట్ చేశారు, ఇంకా చనిపోద్ది అని చెప్తే తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. అమ్మ ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు యూరిన్ మరి మోషన్ ఒకే రంధ్రం నుంచి పోద్దాయి గారు అని చెప్పారండి. డాక్టర్లు కూడా సెట్ చేయలేకపోయారు. అలా రీతిగా సన్నం అయిపోయింది, కాలు చేతులు చాలా సన్నం అయిపోయింది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ టైంలో మేము ఆ పరిస్థితి చెప్పగానే మాలో కూడా కొద్దిగా విశ్వాసం వచ్చింది. ఇది బాగుపడితేనేమో వాళ్ళు సంతోషపడతారు, గ్రామస్తులు అందరూ నమ్ముతారు, లేకపోతే ఈ అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి ఏదో నూనె రాశారు, మా బిడ్డకి ఇలా జరిగిందని చిన్న డౌట్ మాలో వచ్చిందండి. అప్పుడు దేవుని మీద ఆధారపడ్డాం, ప్రభువా మేము మీ పక్షాన్ని నిలబడ్డాం నాయన, మీరు కార్యం చేసే దేవుడు నాయన, ఈ గ్రామం రక్షించబడాలంటే నువ్వు అద్భుతం చేయాలి అని ప్రార్థన చేసి ఆ యొక్క మ్యూట్లో పెట్టండి. నేను ఆ సహోదరుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి కొన్ని దినాలకు మేము వెళ్తున్నాము, కంటిన్యూగా ఆ గ్రామానికి వెళ్తూ వారానికి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు ఆసక్తి కలిగి వాక్యం వింటున్నారు. ప్రతి వారం ఒక 30-40 మంది, చిన్న గ్రామం అది, ఒక 100-200 మంది ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు ప్రభు కృపను బట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇది దేవుడు చేసే కార్యం అండి, డాక్టర్లకు అసాధ్యమైన దేవుడు చేశాడు. యథావిధిగా యూరిన్ పాస్ అయ్యే దగ్గర నుంచి యూరిన్ రావడము, మోషన్ దగ్గర రావడం దేవుడు సాయం చేశాడు. దిస్ అ గ్రేట్ మిరాకిల్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. స్టిల్ ఆ పాప ఉంది, వివాహం చేశారు. ఆ పాప అద్భుతం ద్వారా అక్కడ సుమారుగా ఒక 100 మంది ప్రభువుని నమ్ముకున్నారు. అంత మాత్రమే కాకుండా అక్కడ మంచి మందిరం కట్టబడింది, అక్కడ ఒక సేవకుడు ఉండి మంచి పరిచర్య జరుగుతుంది. స్టిల్ ఇప్పుడు పిడంపల్లి అనే గ్రామం మహబూబ్ నగర్ లో మీరు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, చూడొచ్చు, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటది. దేవుడు ఒక విత్తనం, ఓన్లీ 1 సీడ్ ఆ గ్రామాన్ని రక్షించింది. అంటే మన డెడికేషన్, మన వెళ్ళడము, చెప్పడం అనేది మన వంతు. మాలో కొద్ది అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుడు కార్యం చేశాడండి.
చాలా చేరిపోయాం. మాకు అంతా ఉండవలసిన విశ్వాసం లేదు, కానీ దేవుడే మా పక్షా నుండి కార్యం చేసి గొప్ప అద్భుతం జరిగింది. గొప్ప పరిచర్య ఇప్పుడు జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ మోషేలు కూడా అలానే ఉంది. 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అన్నాడు. ఆయనకు ఏం చేయాలో దిక్కు దోచలేదు, వాళ్ళకే చెప్పాడు, కానీ ఆయన కూడా మొరపెడుతున్నాడండి. ఇట్స్ అమేజింగ్, ట్రెమండస్, ఆశ్చర్యం కదా. ఆయన వెళ్ళాడు, ప్రభువా అని దేవునికి మొరపెడుతూ దేవుని వైపు తిరిగి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నిజమే కదండి. మన జీవితంలో కూడా ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని, ఇంకా ఆయనలో ఉన్న మహిమను, ఆయన అభిషేకాన్ని ఇంకా ఎక్కువ ఎక్కువ పొందుకోవాలనే ఆశ, తపన, ఆ భారం మనలో ఉండాలని దేవుడు తన ఆత్మ నింపుతాడు. ఆత్మతో అంత మాత్రం కాకుండా గొప్పగా ఆయన పరిచర్లో వాడుకుంటాడు. ఆయన మనతో ఉండాలి. మనుషులు ఎవరు కాదండి, గొప్పవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనుషుల అవసరత అస్సలే లేదు. దేవుడే మనకు ఉండాలండి. హల్లెలూయా. మనకి మహిమ, ఆయన కృప, ఆయన తోడు మనకున్నప్పుడు కార్యాలు మన జీవితంలో చేస్తాడు. నిజంగా చాలా సంతోషపడ్డాం. ఇప్పటికీ ఆ పాప వివాహం జరిగింది, కుమార్తెలు కూడా అయ్యారు. అంటే దేవుడు చేసిన అద్భుతం అది కదా. ఆ పాప చనిపోద్దని చేతులు ఎత్తేసారు, డాక్టర్లే పంపించారు నీలోఫర్ హాస్పిటల్ నుంచి. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. మనం ఎంతగా ఆయన మీద విశ్వాసం ఉంచుతామో, ఎంతగా ఆయన వైపు ఎదురు చూస్తామో దేవుడు కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అవిశ్వాసం అనేది వస్తూనే ఉంటుంది. అంతా వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంతా మరి ఎంత గొప్పవారం కాదు, మరి అయినప్పటికీ కూడా ఆ ప్రభు మీద ఆనుకున్నప్పుడు, యేసయ్య మీద ఆనుకున్నప్పుడు మన విశ్వాసాన్ని ఆయన పెంపొందించే దేవుడు. కాబట్టి స్టీవయ్య గారు కూడా అంటారు కదా, ఐఎమ్ ఏ వామ్. నేను ఒక చిన్న పురుగును అంటే తగ్గించుకోవడం అనేది, హంబుల్ అవర్ సెల్ఫ్. వీ మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ వీ మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనలో మనం తగ్గించుకోవాలండి. బైబిల్ వాక్యంలో రాయబడిన మాట అంటే, నేను తగ్గించుకుంటే దేవుడు మనల్ని చేస్తాడు. అయ్యగారు అదే చెప్తారు. మనోహరనేమో జంగిల్ టైగర్ 1, మరి జార్జిన టైగర్ 2 అని పేరు పెట్టారు. తర్వాత ఆయన మాత్రం నేను పురుగును అంటాడు. కానీ మనం అందరం కూడా పురుగులమే దేవుని సన్నిధిలో. చిన్నవారం తగ్గించుకోవాలి. వై మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్. నిజమే, మనం ఏ పాటి వారం అండి, ఏ యోగ్యత లేదు, ఏదీ లేదు. నిజంగా దేవుడు చూసినట్లయితే వీ కెనాట్ స్టాండ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ బికాస్ హిస్ గ్రేస్ ఓన్లీ వీ కెన్ గో టు ద లార్డ్స్ ఫీట్. ఆయన కృప ద్వారానే మనం ఆయన సన్నిధికి వెళ్తున్నామండి. గాడ్స్ గ్రేస్. వీ రిమెంబర్ ఆల్వేస్ గాడ్స్ గ్రేస్. నిజంగా దేవుని కృప ఎల్లప్పుడూ ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా ఉండడం వల్ల అధికమైన కృపతో దేవుడు నింపి మన పరిచర్యను, మన సంఘాలు దేవుడు ఆత్మలతో నింపి దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మోషే ఆ దేవునికి మొరపెట్టాడో, దేవుడు చెప్పాడు, ఎందుకు నాకు మొరపెడుచున్నా మోషే, నీ చేతిలోనే కర్ర ఉంది కదా, కర్రను జాపమన్నప్పుడు మోషే ఆ కర్రను ఎప్పుడైతే చాపాడో, ఆ సముద్రము 2 పాయలుగా చేయబడి ఆ ఇశ్రాయేల్ అందరూ సంతోషంగా అందరూ వారు ఆరిన నేల మీద ఆ ఒడ్డుకు చేరినట్లుగా మనం చూడగలుగుతామని. ఇక్కడ ఒక రహస్యం, సైంటిఫిక్ అంటే సైన్స్ పరంగా ఆరిన నేల అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సముద్రము, మనము భూమి మీద కొన్ని నీళ్ళు వేస్తేనే చాలా టైం పడుతుందండి ఆరిపోవడానికి. బురద ఉంటుంది ఖచ్చితంగా. బాగా వాటర్ వేసామనుకో, బకెట్ నీళ్ళు వేసాము, ఆ నీళ్ళ ఆరిపోతుంది. ఇట్ విల్ టేక్ టైం, కొంత టైం పడుతుంది. ఎంత ఎండ కొట్టినా కానీ అది ఖచ్చితంగా సమయం పడదు. ఆరిన నేల కాదు. కానీ ఇట్స్ అమేజింగ్. సైంటిస్ట్ కూడా అంతుబట్టనటువంటి రహస్యం ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు, ఆరిన నేల గాని బైబిల్ రాయబడింది. ఇట్స్ అమేజింగ్ అండి. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇది నిజంగా మనుషుల జ్ఞానానికి అందనటువంటిది. ఎలా సాధ్యం? సముద్రం ఆరిపోవడం అనేది ఎలా సాధ్యం అండి? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ దేవునికి పాసిబుల్ అండి. నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తం. ఈ కెన్ డూ ఆల్ థింగ్స్. ప్రతిదీ చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆరిన నేలగా చేశారని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమే కదా, ఆరిన ఎన్ని సముద్రము, ఒక నదే ఆరిపోదు, ఆ నేల ఆరిపోదు, కానీ సముద్రం అంటే దట్ ద బిగ్ ఓషన్. అటువంటి సముద్రం ఆరిపోయిందంటే దేవుడే కార్యం చేశాడు, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిజంగా వారు అద్దరికి వెళ్ళారు, దేవుని స్తుతించి ఆరాధించి సంతోషించారు. స్టీవయ్య గారు నిర్మాకాండం గురించి ఎన్నో చక్కని విషయాలు, లోతైన సత్యాలు, చాలా రహస్యాలు మాకు బోధించాడు. నిజంగా వాక్యాన్ని బట్టి మేము ఆనందించాము, సంతోషించాము, ప్రోత్సహించబడ్డాం. కాబట్టి నిజంగా
మనము నిజంగా వారు ఏ రీతిగా దేవుని వైపు చూశారో, దేవుని వైపు కనిపెట్టారో మనం కూడా దేవుని వైపు చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. వీ మస్ట్ టర్న్ అన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని వైపే తిరుగుదాం, దేవుని వైపే తిరుగుదాం, దేవుని వైపే చూస్తాం. ప్రతి విషయంలో కూడా నాకు చాలిన దేవుడు, ఆయన మాకు సాయం చేసే దేవుడు అని మనం ప్రభు వైపు చూద్దాం. దేవుడిని అడుగుదాం. మన సంఘాలు దీవిస్తాడు, మన పరిచర్లను దీవిస్తాడు. దేవుడు మాత్రమే చేయగలడండి. దేవుడు మాత్రమే, మనుషులు ఎవరూ సాయం చేయలేరు. మనుషుల నుండి ఎప్పుడూ సహాయం రాదు. ఒకవేళ నేను అనుకుంటాను మనుషులు సాయం చేస్తే అది చిన్నది, కానీ దేవుడు సాయం చేస్తే చాలా పెద్దది. దట్స్ అ వెరీ బిగ్. పెద్దగా నీకు సాయం చేస్తాడు, నీ పరిచయను చాలా పెద్దగా ఇంక్రీజ్ చేస్తాడు, గొప్ప ద్వారాలు తెరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు చేస్తే. కాబట్టి దేవుడు ద్వారం తెరవాలని, దేవుడు మన పరిచయలు దీవించాలని, సంఘాలు కట్టబడాలని, పరిచర్య ఇంకా అభివృద్ధి చేయాలని మనం ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రతి అవసరత మన సేవకులకు ఉందండి. నేను స్టీవ్ అయ్య గారిని అనుభవించినప్పటినీ ఆయన గురించి నాకు తెలుసు. అంటే మనకు తెలుసు, నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాము. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏమైనా దొరుకుదేమో, ఏమైనా ఇస్తాడేమని ఎదురు చూస్తుంటాం అందరం. మంచిదే, మన ప్రార్థన, మనములు, మన అవసరం చెప్పడం మంచిదే. అయ్యగారు రాసుకుంటారు, ప్రతిది కూడా ఆయన ప్రార్థన చేస్తారండి. ఎంత గొప్ప విషయం. మనలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా సంతోషం అండి. అది చాలా గొప్ప విషయం. మన కొరకు ప్రార్థించేవారు ఉన్నారంటే అది ఎంత ధైర్యం అండి. కొన్ని లక్షలు ఇచ్చిన ప్రార్థించే వారు ఉండరు, చెప్తారు కానీ ప్రార్థించరండి. కాబట్టి అయ్యగారు ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో వచ్చి వాక్యం చెప్తూ మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నిజంగా చాలా సంతోషం. అంత వయసులో కూడా అంత భారం దేవుడు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ దేవుడు కృప, దేవుడు మరి అయ్యగారికి ఇచ్చిన గొప్ప భారం. నిజంగా మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా, సేవకురాలుగా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడు. మనం కూడా ప్రతిరోజు ఆ జక్కయ్య చూసినట్లుగా, ఇశ్రాయేల్ చూసినట్లుగా, మోషే చూసినట్లుగా, కొంటివాడు చూసినట్లుగా మనం కూడా దేవుని వైపు చూద్దాం. మన అధికారి ఉన్నాడు, ఆయన మన దేవుడు ఉన్నాడు, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉన్నది, మనం దిక్కులేని వారం కాము. చెప్పుకుంటూ ఉంటాం కొంతమంది లోకానుసారం, కానీ మనకి మహిమ కలుగును గాక ప్రభువైన యేసుక్రీస్తు వారి. కాబట్టి మన దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుని సేవకురాండ్లమైన మనము దేవుని వైపు చూస్తాం. ఇంకా ఎక్కువగా నాకు తెలిసినంత వరకు నన్ను నేను చూసుకున్నట్లయితే తక్కువనే ప్రభు వైపు చూడడం, ఎక్కువ మనుషుల వైపు, ఇటువైపు అటువైపు చూస్తున్నాం. ఎస్, నాకు నేను చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని గురించి కాదు. నాకు నేను గమనించినట్లయితే నేను ఇంకా దేవునిలో ఉండవలసినంత లేని ప్రభు అంటాను. చాలాసార్లు మోకరించినప్పుడల్లా పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను హెచ్చరిస్తాడు. నిజమే, ఆయన నిజంగా మనం చూసినట్లయితే ఏ స్థాయిలో ఉన్నామని దేవుడికి తెలుసు అండి. ఆయనే తెలుసు, మనకు తెలియదు. మన హృదయం కావచ్చు, నీ హృదయం కావచ్చు, నా హృదయం కావచ్చు, ఎవరు మనలను మరి క్యాల్కులేట్ చేయలేరు. కానీ పరిశుద్ధ దేవుడు మాత్రమే మనల్ని ఆ లెక్కలో చూడగలుగుతాడు. కాబట్టి మనం ఇంకా వీ మస్ట్ సెట్ రైట్ అవర్ సెల్ఫ్. ప్రభువా నన్ను సరిచేయను ప్రభా, ఇంకా నీకు దగ్గర రావాలి, ఇంకా నీకు దగ్గర రావాలి, దినదినము దగ్గర రావాలి ప్రభా. నా పట్ల కలిగిన ఉద్దేశాన్ని, నా పట్ల మీరు కలిగిన ఆ ప్రణాళికను మీరు నెరవేర్చు ప్రభు అని ప్రభు వైపు చూద్దాం. దేవుడు నేను ఈ లోకానికి తీసుకొచ్చిన ఉద్దేశము, ఆ యొక్క ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా బైబిల్లో ఉన్న వారందరూ యేసయ్య వైపు చూశారు, మనం కూడా ఆయన వైపు చూస్తాం, మేలు పొందుకుంటాం. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థన చేసుకుని. దయచేసి ఒకరు చదవండి ఇర్మియా గ్రంథము 29:11 అనుకుంటా. బహుశా తీసిన వాళ్ళు ఎవరైనా చదువుతారు? 29వ అధ్యాయం నేను తీస్తాను. 29 ఇర్మియా గ్రంథము 29. తీసారా అమ్మ? చదువుతారా ఎవరైనా? నేను చదవనా సిస్టర్? 29:11 ఎవరైనా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలము అందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు.
ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతో చక్కని వాగ్దానం అండి, చక్కని మాట. నిజంగా నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ నో అబౌట్ యూ, ఐ నో అబౌట్ యువర్ ఫ్యూచర్, ఐ నో అబౌట్ యువర్ సిచ్యువేషన్, ఐ నో అబౌట్ యువర్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలుసు అండి. నిజమే, నన్ను భూలోకానికి తీసుకొచ్చాడు. మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. దేవునికి తెలుసు, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశం నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైనవి, హానికరమైనవి కావుంటున్నాడు. రాబో దినాల్లో మనకు మేలుకరమైనవి, దీవనకరమైనవి. మనం చాలాసార్లు పరిస్థితులను బట్టి కృంగిపోతాం, దిగజారిపోతాం. ఏంటి ప్రభువా ఇలా జరిగింది అని మనం చింత చేస్తాం. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరి పట్ల ఒక దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. బిఫోర్ ఫౌండేషన్ హీ హ్యాడ్ ఎ ప్లాన్. సో నిజంగా ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఆయన చిత్తంలో మనం ఉండాలి. ఆయనకు మనము సమర్పించుకోవాలి. ఆయన వైపు చూడడానికి మన జీవితంలో మనం నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడైతే కంప్లీట్ గా మనము ఆయనకు దగ్గరగా ఉంటామో, ఆయనకు అవైలబుల్ గా ఉంటామో, దేవుడు నిన్ను వాడుకుంటాడండి కదా. 24 hours వీ మస్ట్ అవైలబుల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యకు మనం అందుబాటులో ఉండాలి కదా. ఒక పాత్ర నా చేతిలో ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటాను, అక్కడెక్కడో ఉన్నప్పుడు నేను దాన్ని వాడుకోలేనండి. మనం కూడా యేసయ్య చేతిలో ఒక పాత్రలుగా, పనిముట్టులుగా, ఒక సాధనాలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే యేషయా అంటాడు కదా, లోర్డ్ ఐ యామ్ హియర్ లోర్డ్, సెండ్ మీ. దేవా నేను ఇక్కడున్న ప్రభువా, నన్ను పంపు. ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్, ఎనీ ప్లేస్. సెండ్ మీ అంటాడు. ఐఎమ్ రెడీ. ఒకసారి మనం ఆలోచించుదాం. పూర్తిగా మనం సేవకు వచ్చామండి. వాట్ ఎవర్, ఇఫ్ we will go there, the death will come, no problem. ఒకసారి స్టీవ్ అయ్య గారు అన్నారు, ఇండియా దేశానికి వస్తున్నప్పుడు ఆయన అన్నాడంట తన భార్యతో చెప్తూ, అమ్మా నేను భారతదేశంలో చనిపోతాను, అయినా భారతదేశంలో చనిపోయినా పర్వాలేదు, సేవ కొరకు వెళ్తానండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, నా గుండె పగిలిపోయింది ఆ మాట అంటే. ఎంత ఆశ్చర్యం కదా, అంత భారం. భారతదేశం కొరకు నేను చనిపోయినా పర్లేదు, నేను వెళ్తున్నాను ఈ సంవత్సరము, మళ్ళీ వస్తానో రాను అన్నట్టు. ఆమె హృదయం ఎంత బాధపడి ఉంటుందండి, భార్యగా ఎంత బాధపడి ఉంటుంది. సమాధి కూడా ఇక్కడే చేయండి, అన్నారు. అవును, ఎంత నేను ఆశ్చర్యపోయిన ఫస్ట్ టైం అన్న ఆ అయ్యగారు మాట విన్నప్పుడు. ఎంత భారం అండి, చనిపోతే భారతదేశంలో పెట్టాం అంటే అంత గొప్ప భారం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు నన్ను కదిలించబడాలి. మనమందరం నిజంగా ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రోత్సహించబడి మనమే మన దేశానికి రాయబారులం, మన గ్రామాలకు మనమే రాయబారులం, మన గ్రామాలకు బాధ్యత తీసుకునే వారిగా మనం ఉండాలి. నిజంగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ వాక్యం వింటుంటే నాకు నిజమే దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నిజంగా స్టీవాయ్ గారిని బట్టి కూడా వందనాలు. ఆయన ఎంతగానో ప్రతి దినము 4 రోజులు వారానికి అయ్యగారు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వయస్సు పైబడినప్పుడు కూడా 75 సంవత్సరాలు 4 రోజులు అంటే కూర్చొని నేను ట్రాన్స్లేట్ చేసినప్పుడే నాకు ఒకసారి కాళ్ళు నొప్పి పుడతాయి. అంటే ఎంత భారం అండి. నిజంగా దేవుని సేవకులంటమైన మనం కూడా ఆ రీతిగా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం చేతపట్టుకొని దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక్కరైనా పర్లేదు, వి మస్ట్ ప్రీచ్ ద గాస్పెల్. యేసు ప్రభువు చెప్పడమే మన బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన బాధ్యత అండి. గుంపు అవసరం లేదు, 10 మంది అవసరం లేదు, 2 అవసరం లేదు, ఒక్కరైనా చెప్తా ప్రభు అనే కొరకు బ్రతుకుతాను ప్రభు అని మనం తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి అటువంటి డిజైర్ కలిగి ఉంటావో ఆత్మలో దేవుడు నీ దగ్గరికే నడిపిస్తాడండి. ఆశ కలిగితే ఆత్మలో దేవుడు నీ దగ్గరికే నడిపిస్తాడు. రాత్రి సమయంలో మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని సేవకులమైన మనము వాక్యం ద్వారా ప్రోత్సహించబడి కష్టాల్లో కూడా, డిస్ట్రాక్షన్ లో, ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడడానికి నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయం మనోరానికి ఇస్తాను. మనోరన్న నడిపండి. ఉన్నావా అన్న? పాట పాడుతున్నా, పాడండి. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా,
నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? కలవరపడుతున్నా, కన్నీరు కార్స్తున్నా, ఆదరియపడుతున్నా, అలసిపోతున్నా, కలవరపడుతున్నా, కన్నీరు కార్స్తున్నా, ఆదరియపడుతున్నా, అలసిపోతున్నా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? ప్రైజ్ ది లార్డ్. అన్న నీ వాయిస్ వినొస్తలేదు, మూట్లో పడ్డది. రైట్, థ్యాంక్ యూ అన్న, పాట పాడినందుకు వందనాలు. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరైనా చిన్న సాక్ష్యం చెప్పుకుందాం, తర్వాత మనం ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా సాక్ష్యం ఉంటే కొద్ది సమయం ఉందాం, 7-8 వరకు ఉందాం మన ప్రభుత్వం అయితే. ఏదైనా సాక్ష్యం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఏదైనా అద్భుతం కావచ్చు, ఏదైనా మెరాకిల్ కావచ్చు, మీ పరిచయలో దేవుడు చేసినట్లయితే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. నేను చెంచుల మధ్య, లంబాడి మధ్య దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అంతకుముందు మీకు సాక్ష్యం పంచుకున్నాను. అయితే అన్న, మురికిమళ్ళ చెంచుగూడెం అనేటువంటి గూడెనికి నేను వెళ్ళాను. చెంచుగూడెనికి వెళ్ళాను. వెళితే అన్న, అక్కడ వాళ్ళందరూ చాలా పేద బిడ్డలు, చాలా పేదవాళ్ళు, చెంచోళ్ళు. అయితే చాలా చాలా పేదవాళ్ళు అన్న. నాకు కలిగిన దాంట్లో అనాథ పిల్లలకు 2-3 డ్రెస్సులు, పేద బిడ్డలు, అంటే అనాథ పిల్లలు, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. ఆ చెంచు వారు పాపం దిక్కులేని 2 పిల్లలు, వారికి 2 డ్రెస్సులు ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ, అంటే ఆ చెంచు ఆమె 2 పిల్లలకి నాయనమ్మ చాలా త్రాగుద్ది అనమాట, భయంకరంగా తాగుద్ది. ఏదైనా బట్టలు ఇచ్చినా అవి పెట్టేసి మందు దగ్గరికి వెళ్ళి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చీర ఇచ్చి మందు తాగుద్ది. మనం ఏదైనా పైసలు చేతులు పెట్టినా, 10 రూపాయలు ఇచ్చినా ఆ 10 రూపాయలతో తాగి వస్తుంది. అట్లా చాలా భయంకరమైనటువంటి పేదరికం. అయితేన్నా నేను వీళ్లకు, పిల్లలకు, ఈ అనాథ పిల్లలకు, చెంచు పిల్లలకు 2 డ్రెస్ ఇచ్చి, మరొక చోట అదే చెంచుగూడెంలో ఇంకొక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి 1 డజన్ అరటికాయలు తీసుకెళ్ళానన్న. అరటికాయలు తీసుకెళ్ళి వెళితే ఆ కుటుంబంలో ఆ అరటికాయలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 3 పిల్లలకు, 2 భార్య భర్తలకు ఇచ్చాను. అరటికాయలు, పెద్ద పెద్ద అరటికాయలు ఒక్కొక్కటి పంచి ఇచ్చి, ఆ తర్వాత మిగతా కుటుంబాలు కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ 5 కుటుంబంలో ఉన్నటువంటి సైదులు అనేటువంటి ఆ చెంచు ఇంటి ఆయన పేరు సైదులు. ఆ సైదులు ఇంటి దగ్గర ఆ 3 పిల్లలకు, ఆ తర్వాత 2 భార్య భర్తలకు అరటికాయలు ఇచ్చి చిన్న ప్రార్థన చేసి వచ్చాను. ఆ గూడెమంతా కూడా సువార్త ప్రకటించి వచ్చేసానన్న. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా నేను వెళ్ళాను. మరుసటి రోజు వెళితే మరలా ఈ సైదులు అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు, ఈ సైదులు అనేటువంటి ఆయన నన్ను తిట్టాడు. ఏమనంటే, మాకు దేవతలు, అంటే చెంచు దేవతలు మసమ్మ, మారెమ్మ అనేటువంటి దేవతలు ఉన్నాయి. మీరు అరటి పండు నా కొడుకుకు, అంటే నా 3 బిడ్డలకు ఇచ్చారు కదా. రాత్రి మా దేవత నాతో మాట్లాడింది. అతని దగ్గర నుండి మీరు అరటి పండు ఎందుకు తీసుకున్నారు? నన్ను బాగా బాధ పెట్టింది. నేను కదా దేవతను, తను ఇచ్చి, తను ప్రార్థన చేసి మీకు అరటికాయలు ఇచ్చారు.
ఎందుకు తీసుకున్నారని మీరు, రాత్రంతా మా కుటుంబానికి నిద్ర పట్టలేదని చెప్పాడన్న. అప్పుడు ఆయన ఆ రోజు నేను మీ అయ్య ఫోన్ చేస్తాను రా, కడి చేస్తాను. అయితే అన్న, ఎప్పుడైతే అరటి పండు అన్న, మరుసటి రోజు నేను వెళ్ళాను కదా, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దర్శించాయా, ఎలా ఉన్నారు, బాగున్నారని చెప్పి మరలా పలకరించడానికి ఆ సైదుల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవత వాళ్ళకి ఒంట్లో వచ్చి రాత్రంతా నిద్ర పట్టనివ్వలేదట. ఆయన దగ్గరికి ఎందుకు మీరు తీసుకున్నారు అని సాక్ష్యం అంటే వాళ్ళు చెప్పారు, బాధతో చెప్పారు, తర్వాత నన్ను దూషించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అంటే, అక్కడ కార్యం జరిగింది అంటే వాళ్ళ దేవత వాళ్ళను వాళ్ళ ఇంట్లో కార్యం జరిగిందని నమ్మాను నేను. ఎందుకంటే వాళ్ళ దేవత వాళ్ళను బాధ పెట్టింది అంటే అక్కడ దేవుని కార్యం జరిగింది. అంటే ఎన్నడూ మాట్లాడనటువంటి ఆ దేవత అంటే దురాత్మ శక్తి మాట్లాడింది. ఎందుకని? ఈయన సత్యవంతుడు, ఈయన పరిశుద్ధుడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, ఆ సత్యవంతుని నామంలో ప్రార్థన చేశారు కాబట్టి ఆ దురాత్మ శక్తికి కోపం లేక ఆ యొక్క బాధ పెట్టింది అన్నమాట. అంటే నేను అనుకున్నాను, యేసయ్య నిజంగా నేను వేసిన ఇత్తనం, నేను పంచిన అరటికాయలు ద్వారా, సువార్త ద్వారా సత్యాన్ని ప్రకటించాను కాబట్టి అక్కడ దురాత్మకు ఇష్టం లేక వారిలో ఉన్న దురాత్మ మాట్లాడింది. సత్యవంతుని గురించి ఎందుకు మీరు చేర్చుకున్నారు, ఎందుకు మీరు నమ్ముకోబోతున్నారు, ఎందుకు ఆయన మాటలు విన్నారు అనేటువంటి వాళ్ళను బాధ పెట్టింది అనమాట. అందుకు దేవుని స్తుతించి మరలా వాళ్ళను కొంచెం ప్రేమతో పలకరించి ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేయించుకోలేదు. నేను అనుకున్నాను, దయ్యం మాట్లాడిందంటే దేవుని కార్యం జరిగింది అని నమ్మి నేను వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఇలాంటి ఒక రోజున మేము ఇద్దరు సేవకులం చెంచుగూడానికి వెళుతున్నప్పుడు, ఎండాకాలం వస్తున్నప్పుడన్నా మేము పాటలు పాడుతూ కంజలు వాయించుకుంటూ వస్తుంటే ఒక పులి, పెద్ద పులి, అంటే ఇది చాలా ఫారెస్ట్ ఏరియా అయితే పెద్ద పులి మమ్మలను గొంతు పట్టుకోవడానికి, నాకు జంప్ చేసి గొంతు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మరలా అవతలకి వెళ్ళిపోయిందన్న. ఆ రోజు దేవుడు తప్పించాడు. 2 సార్లు నాగుపామును త్రొక్కాను. దేవుడు చావకుండా దేవుడు చేశాడు. నక్సలైట్ల చేత నుండి దేవుడు తప్పించాడు. వాళ్ళందరూ చనిపోయారు కానీ దేవుడు నన్ను బ్రతికించి ఆయన సేవలో ముందుకు సాగిస్తున్నారు. దేవుడి సాక్షులను దీవించును గాక. సమయం ఇచ్చారు మీకు చాలా వందనాలన్నా. థ్యాంక్ యూ. మాకు ప్రార్థన చేయండి. తప్పకుండా. దేవుని నామానికి మహిమ. మరి అన్న సాక్ష్యం నాయక్ అన్నది చాలా గొప్ప విషయం కదా. దేవుడు కార్యం అంటే ఆశ కలిగి వెళ్ళారు వాళ్ళు, దేవుడు అద్భుతం చేశాడు. ఆ యొక్క నిజ దేవుణ్ణి మరి ఏదో ఒక రోజు వారి హృదయంలో విత్తనం పడ్డది. ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తారు, వారు రక్షణ పొందుకుంటారు. నిజంగా దేవుడు చేసిన కార్యం. మరి అన్న పరిచర్ను దేవుడు మిమ్మలను మీ పరిచర్ను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఇంకెవరైనా ఉంటే మన సాక్ష్యం చెప్పాలని కూడా చెప్పొచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్న. డేవిడ్ రాదా? ఒకరి తర్వాత చెప్పండి. డేవిడ్ అన్న చెప్పండి. ఫస్ట్ డేవిడ్ రాజు అన్న చెప్పిన తర్వాత నువ్వు చెప్పక్క. ఒకసారి దైవ సేవకులు అర్థం చేసుకోండి. ఒక్కసారి నా మాట ఒకసారి వినండి. ఎవరు మాట్లాడినా ముందు దేవుని మహిమపరచండి, సేవకులను గౌరవించండి. ఆ తర్వాత మీ విన్నపం ఏంటో తెలియపరచండి. ఎందుకంటే సేవకులుగా ఒకరినొకరు గౌరవించుకోవడము మన బాధ్యత గనుక మొదటిగా మీరు చెప్పే సాక్ష్యానికి ముందు దేవునికి మహిమ చెప్పి సేవకులందరికీ కూడా వందనాలు చెప్పి ప్రారంభించండి. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు వచ్చేసి కండె డేవిడ్ రాజ్. తొర్రూరు మారుమూల ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తాను. మా సొంత ఊరు వచ్చేసి వెమ్లవాడ. నేను పరిచర్య చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక రోజు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎలా ఉంటుందో ఆ రోజు నేను కనులారా చూశాను. దేవునికి స్తోత్రం. పోయిన గత సంవత్సరం క్రితము అంటే 2025 మరి ఏప్రిల్ మాసంలో జరిగిన ఒక సాక్ష్యం ఏంటంటే, ఆ రోజు బేస్తవారం రోజు ఉదయకాలము నేను లేచి స్నానం చేసి ఎటు పోతున్నానో అర్థం అవుతలేదు, ఏం జరుగుతుందో కూడా అర్థం అవుతలేదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు స్నానం చేసి మరి బట్టలు వేసుకొని బైబిల్ చేత పట్టుకొని ఒక 20 రూపాయలు మాత్రమే జేబులో పెట్టుకొని నేను బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి ఆ బస్సు ఎక్కడికి వెళ్తాదో తెలియదు. ఆ బస్ ఎక్కాను. ఆ బస్ ఎక్కి కండక్టరు మరి పలానా స్టేజ్ కాడ దిగమని కూడా నేను చెప్పలేదు. అతనికి 10 రూపాయలు ఇచ్చాను. ఆ 10 రూపాయల మట్టుకే టికెట్ ఇచ్చాడు. బస్సులో ప్రయాణం చేశాను. నీకు దిగవలసిన స్టేజ్ వచ్చేసి దిగిపోమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ నేను దిగినాక ఒక ఫ్యామిలీ కూర్చొని బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు చనిపోవడానికి డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఒక రైతులు మరి పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి అప్పుల బాధ అయిపోయి ఆ బాధ భరించలేక ఇక మనం బ్రతికి వేస్ట్, ఈ అప్పులు కట్టలేమని వాళ్ళు నిర్ణయించుకొని ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని తాగి వాళ్ళ చేన్లోనే తాగి చనిపోదామని నిర్ణయించుకొని అక్కడ కూర్చున్నారు. నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అసలు ఇక్కడెందుకు దిగాను, అసలు నేను ఎటు పోతున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అప్పుడు నాలో నేను అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండు. అక్కడ 2 ఉన్నారు, వారికి వెళ్ళి సువార్త చెప్పమని దేవుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూర్చుండబెట్టుకొని దేవుని యొక్క సువార్త నేను చెప్పాను. మరణము అది మనం చేసుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు తీసుకుపోయినప్పుడు అప్పుడు వెళ్తే బాగుంటుందని యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పాను. ఆయన శిలువ మరణము గురించి చెప్పాను. దేవుడు అక్కడ నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. అక్కడ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా విని అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ప్రభుని అంగీకరించారు. ప్రభును స్వీకరించి వాళ్ళు ముందుకు వెళ్ళారు. మనం సత్య సాధించడం కంటే బ్రతికి సాధించడం మేలని వాళ్ళకు ధైర్యపరిచి ప్రభుని గురించి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ప్రభును స్వీకరించారు. ఇప్పుడు వాళ్ళు దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని ఉంచున్నాడు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ. ఎంత చక్కని సాక్ష్యము. నిజంగా దేవుడి ఉద్దేశాలు, దేవుడి ప్రణాళికలు ఆశ్చర్యంగా ఉంటాయండి. నిజంగా అక్కడ వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి, వారు చనిపోయే స్థితిలో ఉంటారు కాబట్టి బ్రదర్ని అక్కడ తీసుకెళ్లి నిజంగా సత్య సువార్తను దేవుడు అందించాడు. అది దేవుడి ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కాబట్టి నిజంగా దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఆ రీతిగా ఎన్నో ఆత్మలు మన కొరకు ఎదురు చూస్తుండవచ్చు. కాబట్టి మనం ప్రార్థించేసినప్పుడు దేవుడు మన కొరకు ఆత్మలు సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం ఆ రీతిగా సేవలో వాడబడదాం, ప్రభు కొరకు జీవిస్తాం. మన మధ్యలో ఉన్న లెబాన్ అక్క కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగారు. ఓకే అక్క, గో హెడ్, ముందు చెప్పండి. సేవకులందరికీ దేవుని పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి వీక్షిస్తూ సాక్ష్యం వినడానికి మరి ఎదురు చూస్తున్న సేవకులకు కూడా నా వందనాలు. మొట్టమొదటిగా నేను అన్నిరాలుగా లోకంలో ఉండేదాన్ని. నేను
ఎట్టి రీతిలో అంటే మా ఇంట్లోని మా అమ్మ నాన్నది ప్రేమించిన వివాహము. ఆవిడ ముస్లిమ్స్, మా నాన్నగారు హిందూ. అయితే ఈ హిందూ ముస్లిం బ్యాక్గ్రౌండ్ రెండిట్లో కూడా నేను ఎదిగొచ్చాను. ఒకరోజు ఏమైందంటే 2005లో మా అమ్మగారు చనిపోవడం జరిగింది. 2005లో చనిపోయేటప్పుడు నేను అప్పటికి నాకు 15 సంవత్సరాలు, నా వయసు 15 సంవత్సరాలు. ఆవిడ చనిపోయేసరికి నాకు ముందుగానే వివాహం కూడా జరిగిపోయిందండి. 2003లోనే వివాహం జరిగిపోయింది. ఆ వివాహం జరుగుతూనే నేను పడుతున్న బాధలమాట నేను చెప్తున్నాను. ఇంటికి ఒకటే కూతుర్ని, పెద్ద కూతుర్ని. ఆ స్థితిలోని 2005లోని మా అమ్మగారు చనిపోయారు. నేను చిన్నప్పటి నుండి నేను ఎవరితో స్నేహం చేసేదాన్ని కాదండి. మొదటి నుండి నాకు ఏంటంటే మా అమ్మ ఎక్కువ నాకు స్నేహితురాలుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ తీసుకొని వెళ్ళేది. ఒకవేళ మా చుట్టుపక్కల మాట్లాడాలన్నా మా అమ్మ దగ్గర వచ్చి అడిగి నన్ను పట్టుకొని వెళ్ళేవారు. అలా మా అమ్మ నన్ను ఎక్కువగా ప్రేమించేది మాట. ఆ విధంగా నేను ఇంట్లో నడిచానండి. ఒకరోజు అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయేసరికి నా స్నేహితురాలే లేదు. నేను ఎవరితో మాట్లాడాలి, అసలు నేను ఎలా ఉండాలి అనే దాన్ని మర్చిపోయాను. అంటే అంత బెంగ పడిపోయాను. ఎవరు లేరు, ఎవరితో ఎక్కువగా మాట్లాడను. ఆ స్థితిలో నేను చాలా బెంగ పడిపోయా. 6 నెలలండి, 6 నెలలు నేను నాకు నేనే కోలుకోలేని స్థితిలోని ఉండేదాన్ని. ఎందుకంటే ఆ చిన్న వయసులో నాకు పెళ్ళయింది. 2003లో పిల్లలు ఉన్నారు. అదొక బాధ్యత. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్త దగ్గర ఎలా నడవాలి, ఇవేవి నాకు తెలియలేని స్థితిలోని మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన స్థితిలో నేను చాలా మైండ్ అప్సెట్ అయిపోయిన దానిలాగా అయిపోయాను. అప్పుడంతా నేను అనిరాలండి. తర్వాత 2010వ సంవత్సరం వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారు. అంటే నాకు 18 ఏళ్ళు నిండేటప్పటికి మా నాన్నగారు మరి చనిపోయారు. చనిపోయేసరికి నాకు ఇంకా బెంగేసింది. ఎందుకంటే నా వివాహం కూడా ఆ ఆ మా మా వారు కూడా నన్ను ఇష్టపడి చేసుకున్నారు ఆయన వివాహము. మాకు ఎక్కువ పరిచయం లేదు. ఏంటంటే నాకు ఎక్కువ పరిచయం లేదు. అయినా సరే ఆయన ఏంటంటే నన్ను ఇష్టపడి చేసుకున్నారు. కట్నం కూడా నాకు తీసుకోలేదండి. ఆ చిన్నతనంలోనే మరి మా ఇంటి వాళ్ళని అడిగి మరి మా స్థితి ఎరిగి మరి ఆయన ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే నేను చిన్నదాన్నప్పుడు కదా మ్యారేజ్ అయ్యింది. నాన్నగారు 2010లో చనిపోయారు. అమ్మ 2005లో చనిపోయింది. మరి నేను నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడు నేను ఒంటరి అయిపోయాను పూర్తిగా. ఎందుకంటే అమ్మ ఎక్కువగా స్నేహితురాలుగా ఉండేది. నాన్న ఒక ధైర్యంగా ఉండేది నాకు. అయితే భర్త దగ్గర ఎలాగా మాట్లాడాలో నాకు తెలీదు. ఆయనకి ఎలా లోబడాలో తెలియదు. ఏమైనా మాట్లాడితే ఆయన నన్ను ఏమని అంటారేమో, కొడతారేమో, అదొక ఆలోచనలో ఉండేదానండి ఆ టైంలో. అప్పుడు కూడా నేను చాలా భయపడేదాన్ని. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈవెన్ మాట్లాడాలన్నా మనస్తృప్తిగా మాట్లాడేదాన్ని కాదు. అప్పటికి 2 పిల్లలు పుట్టేశారు. ఆ స్థితిలోని దేవుడు నన్ను దర్శించారు. దేవుడు స్వయంగా ఆయన నన్ను దర్శించారు. ఏ విధంగా అంటే మా నాన్నగారు చనిపోయేటప్పుడు, మా నాన్నగారు సిప్పాడ్ ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. మేము ఆ క్వార్టర్స్ ఖాళీ చేసేయాలి. తర్వాత పక్క ఊరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ పక్క ఊరికి వెళ్ళిపోయి రెంట్ కొనేటప్పుడు ఆ రెంట్ లో ఉన్న ఆమె రోమన్ క్యాథలిక్, అంటే మేరీ మాతను నమ్ముకున్న ఆమె బిడ్డలు 3 ఉన్నప్పటికి కూడా బైబిల్ అయితే చదివేవారు కాదు. నేను అన్నిరాలుగా ఉన్న నా దగ్గరికి వాళ్ళిద్దరూ వచ్చి మేడ మీదకి వచ్చి, అమ్మా మాకు కొంచెం బైబిల్ చదివి పెట్టవా అని అడిగేవారు. ఇదేంటి వీళ్ళు నాకు బైబిల్ చదివి పెట్టవా అని అడుగుతున్నారు, నాకేం తెలియదు కదా ఈ బైబిల్ గురించి అనుకునేదాన్ని. సరే పెద్దవాళ్ళు కదా, గౌరవించి చదువుదాం అని చెప్పి అన్ని రాలేన నేను ఏం చేసేదాన్ని అంటే ఆది కాండం నుండి వాళ్ళకి చదివి వినిపించడం నేర్చుకున్నాను. అప్పుడు వాళ్ళకి నేను వినిపిస్తున్నానే కానీ దేవుడు నాతో ఏం మాట్లాడడం మొదలెట్టారు. ఇదేంటి వీళ్ళకి నేను చదివి వినిపిస్తుంటే ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది, నాతో ఎందుకు మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, ఒక విచిత్రంగా అయ్యేది మాట. తర్వాత నాకేం జరిగిందంటే పక్కన బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు స్నేహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ ప్రార్థనలైనా నన్ను పిలిచేవారు. నేను కూడా గౌరవించి వెళ్ళేదాన్ని. నాకు యేసుప్రభు అంటే తెలియపోయినాయండి. అందరూ ఒక్కటే. ఎందుకంటే మా అమ్మ ముస్లిమ్స్ అవ్వడం బట్టి, మా నాన్న హిందూ అవ్వడం బట్టి, మరి మా తాతయ్యలు క్రైస్తవులు అవ్వడం బట్టి ఇలాగ 3 మతాలను ఒక్కటిగానే చూసేదాన్ని. ఆ విధంగా నేను వెళ్ళిపోయాను. అయితే ఒక రోజు ఏమైందంటే నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేసింది. ఆ కడుపులో నొప్పి మరి ఎంత కడుపులో నొప్పి వచ్చిందంటే మరి నాకే తెలియదు అంత నొప్పి. మందులు వాడుతున్నా తగ్గట్లేదు. అయితే వీళ్ళంతా కూడా తెలుసుకొని ఏం చేశారంటే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చేసి
ప్రార్థన చేశారు, ఆయిల్ అనెక్టింగ్ చేసి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన నా మీద ప్రయోగం అవ్వలేదు. అయితే ఈ బాప్టిషన్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థన కూడా నా మీద ప్రయోగం అవ్వలేదు. ఏటయ్యా వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ దేవుని పెట్టి ప్రార్థన చేస్తున్నారు కదా అని అనుకున్నాను. అనుకునేటప్పుడు నేను చాలా సార్లు ఆయన నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆయన నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు అని మాట నేను తెలుసుకున్నాను. అయితే నేనే అడగడం జరిగింది, దేవుళ్ళు అనేవారు అందరూ ఉన్నారు కానీ నీవు ఒక్కడివే దేవుడు అంటున్నావు కదా, ఆ ఒక్కడెవరో నాకు కనిపిస్తే నేను ఆయన్నే నమ్ముకుంటానని ఒక సవాల్గా మాట్లాడడం జరిగిందండి. ఆ ఒక్కడు కూడా ఏం జరిగిందంటే, నాకైతే కనిపించలేదు కానీ మా ఆయన గారికి దర్శనంలో మాత్రం ఒక శివుడు, యేసు ప్రభు, వీళ్ళిద్దరు ఫోటోలు కనిపించాయి. అయితే ఆయన నాకు ఒకసారి అన్నారు, అమ్మా మనం నమ్మలేని దేవుడు కనిపించాడు, మరి మనం నమ్మిన దేవుడు కనిపించాడు అంటే, నేను దేవుడి దగ్గర ఏం అడిగానండి, ఒక్క దేవుడు ఎవరో వాళ్ళు చూపిస్తే వాళ్ళని నేను కలిగి ఉంటానని అడిగాను. ఆ దినంలో నేను అలా అడగడము ఆయన స్వయంగానే నాతో మరి మాట్లాడారండి. యేసు ప్రభు స్వయంగా మాట్లాడారు. మరి ఆయన చదువుకున్నారు, డిగ్రీ చేశారు, బాగా చదువుకున్నారు, నేను తక్కువ చదువుకోవచ్చు, కానీ మా ఆయనకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఆయన మాట్లాడు నేను అనుకునేదాన్ని, పడుకునేటప్పుడు ఈయనగా నిద్రలో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారేమో అనుకుని నేను తలుస్తున్నాను. కానీ నిజంగా ఆయన ఒక భాషలో వచ్చి నా ముందు నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చిన్న కన్ను తీసి ఈయన కాదా అనుకున్నా. అలాగ 3 సార్లు కూడా వినడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే, యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నారు అని తెలిసి కరెక్ట్ గా 2:35 నిమిషాలకి నేను తలుపు తెరిచి ఆకాశం వైపు చూడడం మొదలెట్టానండి. ఆకాశం వైపు చూసేటప్పుడు పెద్ద చుక్క, ఆ చుక్కల నుండి వెన్న ముద్దలాగా వెలుగు పడుతుంది. ఆ 2 కొండల మధ్యన వెలుగు పడుతుంది. ఆ వెలుగులో నేను ఏమని పలికాను తెలుసా అండి, ఆ 2:30 సమయంలో యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు అని తప్పట్లు కొట్టి ఆనందిస్తున్నాను అనమాట. మరి అంత గట్టిగా అసలు యేసు ప్రభు ఎవరో తెలీదు, కానీ యేసు ప్రభు వచ్చి నాకు ప్రార్థన చేయడం, అది నేను అనుభవించడం, మరి బయటికి వెళ్ళడం, అది నక్షత్రముగా చూడడము, నేను అవన్నీ అనుభవించడం, యేసు ప్రభు వచ్చాడని చాలా సంతోషపడ్డాను. తర్వాత ఏం జరిగిందంటే, ఆయన నాతో మరలా మాట్లాడడం జరిగిందండి. నేను అన్నిరాలుగా ఉండేటప్పుడే 40 దినాలు ఉపవాసంలో నేను ఏకీభించడం జరిగింది. ఎందుకంటే నేను ఆయన తెలుసుకోవాలి, ఆయన నన్ను ఏ విధంగా నన్ను పిలుచుకున్నాడు, ఏ విధంగా నన్ను ఆకర్షించాలనుకుంటున్నాడు అనేటప్పుడు ఆయన నాతో ఎప్పుడు మాట్లాడారో అప్పుడు నేను ఆయనతో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. నాకు ఒక్కటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అది నువ్వై ఉంటావా? ఏమని అడిగానండి, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అది నీవై ఉంటావా అని దేవుణ్ణి స్వయంగా అడగడానికి నాకు అవకాశం ఇచ్చారండి. ఆయన ఆ వాక్యం నాతో మాట్లాడింది, ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను హత్తుకుంటానంటే, అయితే నువ్వు నా తల్లివి, నా తండ్రివి, అయితే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి ఏం చేశానండి, రహస్యంగా బాప్టిషన్ తీసుకున్నాను. రహస్యంగా వెళ్ళి మరి ఆ 40 దినాలు ఉపవాసాలు చేసిన తర్వాత నా 3 నెలలే, నాకు యేసు ప్రభువుకి 3 నెలలండి. ఆ 3 నెలల్లో నేను ఆయనకి ఒకటైపోయాను. చాలా మంది దేవుని తెలుసుకొని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు తెలుసుకొని అప్పుడు బాప్టిషన్ తీసుకుంటారు. నిజానికి యేసు ప్రభువుని తెలుసుకున్నట్టు అన్ని సంవత్సరాలు పాటించే అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయనలో మనల్ని ఒకటిగా చూసుకుంటున్నారు అనేది తెలుసుకుంటే మాత్రం అప్పటికప్పుడే బాప్టిషన్ తీసేసుకుంటాం. మరి ఫిలిప్ అలాగే కదండి, నా వంశకుడికి బాప్టిషన్ వెంటనే ఇచ్చినట్టుగా దేవుడు నాకు ఆ దినాన వెంటనే ఆయన నన్ను ఆకర్షించి బాప్టిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ బాప్టిషన్ కూడా ఎంతో అద్భుతం, సేవకులు ఆశ్చర్యపోయారండి. అసలు నాకు ఆ బాప్టిషన్ కి అర్థం తెలియని నేను మరి ఒక సముద్రం మధ్యకి వెళ్ళేటప్పుడు అందరు దర్శనాలు చూడడమే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, నా పట్ల ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు అంటారేంటి అని విచిత్రం అనిపించింది నాకు. మరి సేవకులైతే ఒకేసారి నన్ను వచ్చి కౌగిలించుకోవడం మొదలు పెట్టిందండి. వాళ్ళు ఒక మాట మాట్లాడారు. ఏమైనా మాట్లాడారంటే, అమ్మా 9 మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఆ 9 మందిలో కన్నా ఒక్కొక్క ప్రత్యేకంగా మమ్మల్ని దేవుడు చూపిస్తున్నాడు అన్నారండి. నాకు ఆ మాట ఇప్పటికి కూడా నేను మర్చిపోనండి. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా చూపిస్తున్నారంటే ఏంటి ఇంత ప్రత్యేకంగా చూపించడం అంటే, క్రైస్తవులు దర్శనాలు చూస్తారు, క్రైస్తవులు స్వరాలు వింటారు, నేను స్వరం విని వచ్చిందని, కానీ
ఈ దర్శనాల గురించి వాటి గురించి ఇంకా నేను అనుభవించలేదు. కానీ వాళ్ళు స్వయంగా ఆ సముద్రం దగ్గర అందరికి బాప్టిషన్ తీసేటప్పుడు నేను మోకాళ్ళలోని ఇసుక దగ్గర ఉండేటప్పుడు నాలో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించడం మొదలెట్టాడంటండి. నేను అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేటప్పుడు నా చుట్టూ మరి దూతలు వచ్చి ఉన్నారంటండి. ఆనందపరిచే దూతలు నాకు తోడే ఉన్నారంటండి. ఆ దినంలోని సేవకులు అన్నారు, అమ్మా నువ్వు ఇంకా సముద్రంలో రాకమునిపే ఈ సముద్రం నీళ్లు నీ మీద వచ్చి కడగబడుతుంది, నువ్వెంత ధనిరాలివి, జీవ గ్రంథంలో నీ పేరు రాశాడని దేవుడు మాతో చెప్పాడమ్మా అన్నారు. ఒక సేవకుల నోటి నుండి ఆ మాట చెప్పడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించిందండి. దేవుడు కూడా కోరుతుంది అదే కదండి, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని కోరుతున్నారు. ఎన్నో మార్లు ఈ అతని గ్రంథంలో మరి పేరు ఉండాలి ఎంతగానో పరిశ్రమ చేస్తున్నారు. ప్రతి సేవకులు పరిశ్రమ చేస్తున్నారు, ప్రతి విశ్వాసి పరిశ్రమ చేస్తున్నారు. కానీ ఒక్కటేనండి, నేను కలిగి ఉన్నది మాత్రమే చెప్తున్నాను. నేను దేవుడు నన్ను ఎంత నమ్మారో నేను కూడా అంతే నమ్మకంతో ఆయనకి లోబడితే దేవుడు నిజంగా జీవ గ్రంథంలో నన్ను ఉంచుతాడండి. ఆ నమ్మకమైన విశ్వాసమే అబ్రహాము కూడా విశ్వాసములకు తండ్రిగా, ఆ విశ్వాసం ఆయనకు నీతిగా ఎంచబడిందండి. నా జీవితంలో కూడా అదే విశ్వాసంతో ఇప్పటికీ కూడా ఎంతమంది సేవకులు ఎన్ని మాటలని ఒకటే అంటాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నా. నేను నా జీవ గ్రంథంలో ధైర్యంగా ఎత్తేస్తానండి చెయ్య. ఎవరేమనుకున్నా సరే ధైర్యంగా ఎత్తేస్తాను. ఆ ధైర్యపరిచేవారు ఎవరు? యేసు ప్రభు వారే. మరి ఆ దినాన నన్ను అలా ఆకర్షించిన తర్వాత 2011 సంవత్సరంలో నన్ను సువార్తలు అడుగు పెట్టినిచ్చారండి. అసలు వాక్యం తెలీదు, బైబుల్ తెలియదు. ఆయన అంత స్వరం అండి, స్వరమే స్వరం. మరి మోషే మాట్లాడినట్టుగా నాతో మాట్లాడి ప్రతి చోట ఎవరికి బాధ ఉన్నా వాళ్ళ గృహాలు చెప్పడం, అడ్రస్లు చెప్పడం, మరి పలానా దిక్కునికి వెళ్ళడం చెప్పడం, అలాగా నేను వెళ్తూనే ఉన్నాను. అలా చక్కగా చాలా మందిని దేవుడు రక్షించుకున్నారండి. నేను రక్షించానని మాత్రం ఇప్పుడు అనుకోనండి. ఎందుకంటే ఆయన అన్నారు, మాట్లాడుతుంది నీవు కాదు నేను, ఏ గడియలో నీకు ఏ మాట కావాలో ఆ గడియను నీకు నేను అందిస్తానని సువార్త పనులు నన్ను పంపించుకున్నారండి ఆయన. నేను ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా ఒకటే అనుకుంటానండి, ఇప్పుడు మాట్లాడుతుంది నీవు, నేను కాదు. నేను కూర్చుంటే చాలు నీవు మాట్లాడతావు, ఇది నాకు నడిపింపు అవుతుంది అని చెప్పేసి నేను అలా ముందుకెళ్ళిపోతానండి. ఎందుకంటే స్టీవెన్ అయ్య గారు కూడా ఆ మాటే పలికారు, పరిశుద్ధాత్మ దేవుని ఆకర్షిస్తే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైనా నడిపించుకుంటాడు. మనం పరిశుద్ధాత్ముడికి సరెండర్ అయిపోవాలి అంతే. ఆయనకి సరెండర్ అయిపోతే ఆయన నడిపించుకుంటాడు. మనకేం తెలియవసరం లేదండి. ఆయనకి నమ్మకముగా లోబడి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుంటూ మన మనసును ఆయనకి ఇస్తే చాలండి. మనం పెద్ద పరిశ్రమ చేయాల్సిన లేదు. అందుకే కదా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నారు ఎడల మీకు ఏది ఇష్టమో అది అడిగిడు అన్నారు. ఈ దినానైతే మరి అయ్యగారు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారం మాట్లాడాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమే గాని ఉద్దేశంలే గాని హానికరమైనవేవి కాదు అన్నారు. ఎంత బాగా నాకు ఈ మాట వెంటనే ఆయన మాట్లాడుతుంటే నాతో దేవుడు మాట్లాడారు. ఆ దినాల్లో నేను ఎంత హానికరంగా నేను బ్రతికినా ఆయన మేలు ఉద్దేశం బట్టి నన్ను ఏర్పరచుకున్నారు. నేను ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాను ఈ మీట్లోని నేను మీ అందరితో ఉండడము. మీరు ఎవ్వరు కూడా నాకు అనకూడదు కానీ తక్కువైన వాళ్ళు కాదండి. దేవుని నామంలో మీరు అందరూ కూడా దేవుడి ప్రేమ చేత అందరూ గొప్ప వాళ్ళే. సేవకులందరితో నేను ఉండడం అంటే అది నా భాగ్యం అనుకుంటాను. ఎందుకంటే నేను సేవని చాలా ప్రేమిస్తాను, సేవకులు నేను గౌరవిస్తాను. నాకు ఎందుకంటే సేవకులను గౌరవిస్తే నా తండ్రిని నేను గౌరవించినట్టే. అది నా ఉద్దేశం అనమాట. నేను నా తండ్రిని యేసు ప్రభుని గౌరవిస్తున్నాను. ఆ విధంగా మీ అందరి మధ్యలో నన్ను దేవుడు అలాగ నిలబెట్టాడు. మరి అలాగా కొన్ని ఆత్మలు రక్షించుకున్నాడు. చాలా మందికి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చాడు. ఈవిల్ స్పిరిట్ లో బంధింపబడిన వారికి మరి విడిపించుకున్నాడు. మరి అనేక ప్రాంతంలోనే రోగుల ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, మరి అనేక చోట్ల వెళ్ళేటప్పుడు నన్ను దేవుడు బహుగా ఆయన పని నిమిత్తం వాడుకున్నాడండి. అందరిని బట్టి వందనాలు. మరి ఈ సంవత్సరం అయితే ఈ 2026లో అయితే మీ అందరి మధ్యన దేవుడు నన్ను పరిచయం చేశారు. మీ అందరిలోని నేను ఒక్కదానిగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. అని నేను ఎంత అదృష్టంగా భావిస్తున్నానో అది నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా నేను సంతోషిస్తున్నాను. ఒక సేవకులు ఉండేటప్పుడే వాళ్ళ నడిపింపు వేరేగా ఉండేటప్పుడు ఇంతమంది సేవకుల మధ్యన ఒక్కొక్క విధంగా దేవుడు వాళ్ళ ఆత్మీయత
మనతో మాట్లాడేటప్పుడు మరి అదన్నీ మేము నేర్చుకునేటప్పుడు మీరు అనేకుల కొరకు మేము కూడా ఉపయోగపడుతున్నాము అనేటప్పుడు చాలా సంతోషపడుతున్నాను. అయితే దేవుడు పిలుపు సువార్త మేరకు నేను వెళ్తున్నానండి. అయితే ఆయన నాకు సంఘాన్ని కూడా మరి పేరుతో సహా చూపించడం జరిగింది. అది ఏటో అనేది తెలియదు, కానీ మీరందరూ కూడా ఒక్కటే లెబానమ్మ తన కుటుంబముతో దేవుళ్ళు అని ఆస్త్యము దేవుడి చిత్తం ఏముందో అది జరగాలని మీరు మాత్రం నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇందులో అన్నలు ఉండొచ్చు, మీరు నా మీద పెద్దవాళ్ళే, అన్నలు నాన్న లాంటి వాళ్ళు, మరి అమ్మ లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. మరి మీరందరూ కూడా నా గురించి ఎప్పుడైనా సరే జ్ఞాపకం చేసుకుంటారని, ఈ భాగ్యం నాకు కలిగిందని మరి నేను నమ్ముతున్నానండి. మరి లాస్ట్ ఒక మాట చెప్పేసి నేను ఆపేయాలనుకుంటున్నాను. రోమా పత్రికలోని 8వ అధ్యాయములోని మరి ఉంటుందండి 27వ వచనం బట్టి నేను మాట్లాడటం జరుగుతుంది, నా సాక్ష్యం బట్టి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏంటో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఎంత మంచి మాట కదండి. నా జీవితం ఆయన ప్రణాళిక నా మీద ఉందని నేను తెలుసుకోవడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. మరి సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, చక్కని మాట, చక్కని సాక్ష్యం చెప్పినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళిక రాబో దినాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి దేవుడు నెరవేర్చుకుంటాడు. కాబట్టి దేవునికి మహిమ. మన మధ్యలో ఫిలిప్ రే అనే దైవ సేవకులు ఉన్నారు. బ్రదర్, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఫిలిప్ రే, యువర్ ఫ్రమ్ Telugu? Philip Roy, sir. Yeah. You're from? From Bangladesh. Oh, from Bangladesh. Oh, so this is the first time? Attend your Zoom meeting. Yeah. This is the first time you have joined. This is the first time? No. Another time I joined your meeting. Okay. How are you? Okay. Yeah. So we are fine by God's grace. We pray for you. Come regularly. You know, Steve sir, he will teach you the word of God. Come regularly. God will bless you. God will fulfill desires. Whatever. You're the pastor, church planting, evangelist. What you're doing? I am pastor. I have one church. And okay. Two Sunday school and two youth program. Three mission station every day, and go and the I will teach. Okay. Yeah. I don't know good, sir. Yeah. Okay. I able to understand. Yeah, situation little bit, you know. Yeah. మన మధ్యలో ఉన్న ఫిలిప్. Yeah. Go ahead. Pray my ministry and my family. Okay. We will pray. We will remember in our prayer. Okay. ఓకే, నేను తెలుగులో మాట్లాడుతాను. ఆయన చెప్పింది మరి బంగ్లాదేశ్ నుంచి ఫిలిప్ రోయ్ అనే దైవ సేవకుడు పాల్గొన్నాడు. మరి ఆయన చాలా సార్లు వచ్చాడంట, మరి గుర్తించలేదు. కానీ మరి అన్న పరిచర్య ఒక సంఘం ఉన్నది, సండే స్కూలు, పిల్లలు, కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అన్న అడుగుతున్నాడు. కాబట్టి మరి ఫిలిప్ రాయ్ కొరకు మనము ప్రార్థన చేస్తాం. మనం ముగింపులోకి వచ్చాము, మనం ముగించుకుందాం. ఒక చిన్న నేను పాడతాను, తర్వాత డేవిడ్ అన్న ప్రార్థన చేస్తాడు. మరి ఆ అయ్యగారి జర్నీ కొరకు, మనందరి కొరకు, చెప్పిన సాక్ష్యాల కొరకు,
దేవుడు మనల్ని దీవించాడు. ఈ రోజు మరి అయ్యగారు రాకపోయినా మనం దేవుని సేవకులం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు ఇచ్చిన ఇది అవకాశం దేవుడు ఈ రీతిగా నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న కోరస్ ఒకటి పాడి నేను తర్వాత ప్రార్థన చేసుకున్నాను. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామములో ఊరిలో పలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామంలో ఊరిలో పలి వీధుల్లో ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, కొందరే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు మహిమ, చక్కని సమయం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ రీతిగా నాయన మీ కృప చూపించారు, వందనాలు. మన మధ్యలో డేవిడ్ అన్న ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ యొక్క జూమ్ మీటింగ్ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్ర. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకే నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. నాయనా ఈ జూమ్ మీటింగ్ లో అయ్యా నీకు మహిమపరిచేలాగా మహిమకరముగా ఈ జూమ్ మీటింగ్ లో వచ్చినట్టు దైవ సేవకులు, దైవ సేవకరాలను ఎంతో మహిమకరంగా జరిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభా ఈరోజు అనేక మందిని ప్రభా మీరు వాడుకుని నా విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇగోనైనా ఈరోజు ప్రారంభ ప్రార్థనతోను మరి చక్కటి పాటలతోను చక్కటి మరి ఆమోసన్న చెప్పినట్టు వర్తమానమును బట్టి ఆయన జీవితంలో చేసినట్టు సాక్ష్యాన్ని బట్టి నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే డేవిడ్ అన్న గారు మరి ఆయన జీవితంలో ఒక కుటుంబము నశించి పోవచ్చున సావడానికి సిద్ధమైన ఆ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభువా మీరు డేవిడ్ అన్న ద్వారా చేసినట్టు మేలను బట్టి మరి ఇంతవరకు అక్క చెప్పినట్టు సాక్ష్యాన్ని బట్టి ఇంతవరకు అక్క చెప్పినట్టు సాక్ష్యమును ఆ యవ్వన కాలంలో తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయిన ప్రైజ్ ద లార్డ్ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రోజు మరి నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి నిన్ను స్తుతించడానికి నేను ఘనపరచడానికి మహిమపరచడానికి ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి అక్కగారు మరి చిన్ననాటి వయసులో మరి తల్లిని తండ్రిని కోల్పోయి ప్రభువా చిన్న వయసులో మీరు దర్శించి నీ సేవలో బహుగా వాడబడుతున్న మరి సిస్టర్ ని బట్టి మరి ఆమోస్ అన్నను బట్టి డేవిడ్ అన్నను బట్టి
ప్రభా నైనా నీ సన్నిధానంలో ప్రార్థించుకుంటున్నాం నాయన. మా దయగల మా తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అనేక మంది జీవితంలో మీరు గొప్ప సాక్ష్యాన్ని చేసినందుకు, అనేక నశించిపోవచ్చున్న మానవాళిని ప్రభా నా సువార్తను అందించడానికి, ప్రభా నీ సువార్త అందించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగనే మనోహర్ గారిని బట్టి, చార్లన్న గారిని బట్టి, స్టీఫన్ అయ్య గారిని బట్టి, ప్రభా జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి దైవ సేవకులు ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కేవలము ప్రభాని నామాన్ని మాత్రమే మహిమ చెందాలి. ప్రభా నీ నామాన్ని, ఒకే ఒక్క నామాన్ని, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పినట్టు మా తండ్రి నామాన్ని మాత్రమే మహిమ పరచబడాలి. అవును ప్రభా యేసయ్యా, నీ సన్నిధానం ఇంతవరకు చక్కగా వర్తమానము సాక్ష్యంతో పాటు, వర్తమానంతో పాటు సాక్ష్యము చెప్పడానికి కృప చూపి మా ఆత్మీయ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో మేలులుగా మేము పొందుకోవడానికి కృప చూపిన మా దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ మంచి సాక్ష్యాన్ని, ఈ మంచి వర్తమానం విని మా జీవితంలో ఒక ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచడానికి చూపిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన, వచ్చినట్టు ప్రతి ఒక్క దైవ సేవకులు ఇలాగున ప్రభా వారి జీవితంలో చేసినట్టు సాక్ష్యాన్ని ప్రతిరోజు సాయంకాలము చెప్పడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటూ, ఈ కొద్ది ప్రార్థనని సన్నిధానం సమర్పించుకుంటూ నాయనా, ఇగోనైనా ఈ సన్నిధానంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామని హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి పొంది నాము మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార మన మధ్యలో మరి బాబన్న ఉండు. బాబన్న ఆశీర్వాదం. ఓకే ఓకే. బాబన్న ఉన్నావా? బాబన్న కింద బాబన్న ఉన్నావా? ఆశీర్వాదం, లాస్ట్ చివరి ఆశీర్వాదం. ఉన్నా ఓకే అన్న. ఆశీర్వాదం, బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆనందం, సహవాసం, అలాగే జూములో ఏకీభవించిన దైవజనుల ఆత్మీయులందరికీ ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్. మీకు వందనాలు. ప్రార్థించిన దేవుడు అన్న వందనాలు, అందరికి వందనాలు. నాయకన్న వందనాలు, నాగలక్ష్మి అక్క, లెబాన్ అక్క, విజయ్ అందరికి వందనాలా. బాబురావు అందరికి ప్రైజ్ వచ్చినట్టు దైవ సేవకులు, దైవ సేవకురాలు అందరినీ ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయ్యా ఫోన్ పని చేయట్లేదు అయ్యారు. నమస్తే అయ్యారు. మంచిది, ప్రార్థన చేద్దాం. మళ్ళీ కలుద్దాం రేపు. మరి అయ్యగారు లేట్ వచ్చారు. అవును, లేట్ జాయిన్ అయ్యాను. పర్లేదు, ప్రార్థన చేద్దాం. ఫోన్ ఒకటి ఈటెక్కి పోతుంది, ఫోన్ పని చేయట్లేదు. కొంచెం జాయిన్ అవ్వలేకపోతున్నాను. కొంచెం మీటింగ్లు కొట్టి వచ్చేచ్చిల్లు కదా, కొంచెం ఊరొకటి వచ్చాము అయ్యారు. దాని మూలన పోయాము. బయట ఉన్న అయ్యగా ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేయండి. కొంచెం హెల్త్ కూడా బాగుంటలేదు, ప్రార్థనలో పెట్టండి అంతేను. తప్పకుండా అయ్యగారు కొంచెం చర్చిలో వాంగ్యాల గురించి అట్ల గురించి ప్రార్థన చేయండి. కొంచెం రమ్ముల గురించి ప్రార్థన, చర్చిలో ఏమి లేవు అయ్యగారు, కొంచెం వాటి గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా. అయ్యగారు వస్తే మీ దగ్గరికి ఏమో మరి డేట్ ఇస్తారో అప్పుడు చూస్తారులే అన్ని. ఓకే ఓకే. ఉన్నావా? ఇస్తే రేపు ఇవ్వండి వాక్యం చెప్పడానికి. ఓకే మరి, సరే మంచిదమ్మా. ఉంటాను మరి. వందనాలు. రేపు కలుద్దాం. ఓకే, అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్. వందనాలు. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రకాష్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రకాష్ గారు మీరు ఎక్కడి నుంచి? మీరు ఎక్కడి నుంచి బ్రదర్? పిఠాపురం దగ్గర.
దివిలి పిఠాపురం ఉంది కదా. ఓహో పిఠాపురం. ఓకే ఓకే రైట్. సరే థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. రేపు యాండీ గారు రావచ్చు. ఓకే ప్రైజ్ లార్డ్. ప్రైజ్ వాక్యం బాగా చెప్పారన్న ఈరోజు. దేవుని కృప, దేవుడు ప్రేరేపణ ఇచ్చిండు. మాట్లాడే ఎవరు లేరని నేనే. ఓకే బాబు అని ఉందా మరి? రేపు కలుద్దాం. బాయ్ బాయ్. రేపు యాండీ గారు ఉండే మాట్లాడదు, నేను మాట్లాడతా, వస్తాడేమో చూద్దాం. ఓకే.